చాప్టర్ 5 విభిన్నమైన భాషల్ని మాట్లాడటం. అనుబంధాలకు సంబంధించినంత వరకు మనం ఇవాళ ఎలాంటి సమస్యలను ఎదుర్కొంటున్నామో కుజగ్రహవాసులు శుక్రగ్రహవాసులు మొట్టమొదటిసారిగా కలిసినప్పుడు వాళ్ళు కూడా అలాంటి సమస్యల్ని ఎదుర్కొన్నారు. తామిద్దరం పరస్పరం భిన్నమైన వ్యక్తులమన్న విషయం అర్థమయ్యాకే వాళ్ళు తమ సమస్యల్ని పరిష్కరించుకున్నారు. ఈ దిశగా వారికి ఉపకరించిన అనేక విజయ రహస్యాల్లో సమర్థవంతమైన భావ వినిమయం కూడా ఒకటి. భిన్నమైన భాషల్ని మాట్లాడుతున్న వాళ్ళిద్దరూ పరస్పరం తమ భావాల్ని ఎంతో చక్కగా వ్యక్తీకరించుకుని పంచుకోవటం విచిత్రం. సమస్యలు ఎదురైనప్పుడల్లా వాళ్ళు ఒక అనువాదకుడి సహాయాన్ని పొందేవారు. కుజగ్రహవాసులు శుక్రగ్రహవాసులు భిన్నమైన భాషల్ని మాట్లాడతారని అందరికీ తెలుసు. కాబట్టి ఏదైనా సంక్షోభం ఎదురైనప్పుడు వాళ్ళు వెంటనే ఒకరినొకరు తప్పుబట్టడాన్ని పోట్లాటకు దిగడాన్ని మానుకుని తమ తమ నిఘంటువుల్ని బయటకు తీసి ఎదుటి వ్యక్తిని మరింతగా అర్థం చేసుకునేందుకు ప్రయత్నించేవారు. ఒకవేళ ఆ నిఘంటువులు అవసరమైన సహాయాన్ని అందించకపోతే వారు అందుబాటులోని అనువాదకుడి సాయం కోరేవాళ్ళు. కుజగ్రహవాసులు శుక్రగ్రహవాసుల భాషల్లో ఒకే విధమైన పదజాలం ఉన్నప్పటికీ వారు వాటిని ఉపయోగించే విధానాల్లో వ్యత్యాసం వల్ల అవి భిన్నమైన అర్థాలని ఇస్తాయి. వాళ్ళిద్దరి భావ వ్యక్తీకరణలు ఒకే విధంగా ఉన్నప్పటికీ వాటి మూలార్థాలు లేదా ఉద్వేగపరమైన కారణాలు భిన్నంగా ఉంటాయి. కాబట్టి పరస్పరం అపార్థం చేసుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. భాషకు సంబంధించిన ఇలాంటి సమస్యలు ఎదురైనప్పుడు ఇది తాము ముందుగా ఊహించిన సమస్యనని, ఈ రకమైన అపార్థాలు సహజమేనని వాళ్ళు భావించేవారు. కాస్త సాయం లభిస్తే చాలు తామిద్దరం ఒకరినొకరు చక్కగా అర్థం చేసుకోవచ్చన్నది వారి అభిప్రాయం. ఇవాళ మనకు అరుదుగా కనిపించే పరస్పర విశ్వాసం, ఆమోదం వారికి ఆనాడే అనుభవంలోకి వచ్చాయి. అనుభూతుల్ని వ్యక్తం చేయటం, సమాచారాన్ని ఇవ్వటం. మనకిప్పటికీ అనువాదకుల అవసరం చాలానే ఉంది. ఒకే రకమైన పదాల్ని స్త్రీ పురుషులు ఒకే అర్థంతో ఉపయోగించడం అనేది చాలా అరుదైన విషయం. ఉదాహరణకు, నువ్వు నా మాటల్ని ఎన్నడూ వినిపించుకుంటున్నట్లు నాకు అనిపించటం లేదు అని ఒక మహిళ అన్నప్పుడు ఆ వాక్యంలోని ఎన్నడూ అన్న పదానికి ఎప్పటికీ అనే అర్థాన్ని తీసుకోకూడదు. ఎన్నడూ అన్న పదాన్ని ఆమె దాని పూర్తి స్థాయి అర్థంలో ఉపయోగించలేదు. కేవలం తనలోని అసహనాన్ని వ్యక్తం చేసేందుకు మాత్రమే ఎన్నడూ అన్న పదాన్ని ఆమె ఉపయోగించింది. ఈ పదాన్ని మూలార్థంతో సహా అనువదించుకోకూడదు. అది ఆమె మనోభావాలకు సంబంధించిన పూర్తి స్థాయి సమాచారాన్ని ఇచ్చినట్టు భావించకూడదు. మానసిక ఉద్వేగాలను పూర్తి స్థాయిలో వ్యక్తం చేయటానికి తమకు కవితాత్మక అనుమతి ఉందని భావించి స్త్రీలు తమ మాటల్లో రకరకాల విశేషణాలు, అలంకారాలు, సాధారణీకరణలతో కూడిన పదప్రయోగాల్ని యథేచ్ఛగా ఉపయోగిస్తూ ఉంటారు. అయితే దురదృష్టవశాత్తు పురుషులు ఆ మాటలకు అక్షరాల నిఘంటు ప్రమాణంగా అర్థాలను తీసుకుంటుంటారు. స్త్రీల భావ వ్యక్తీకరణలను అపార్థం చేసుకోవటం వల్ల వారి మనసులో మాటలను గ్రహించలేక సహజంగా పురుషులు కటువుగా ప్రతిస్పందిస్తూ ఉంటారు. మహిళల నుంచి వ్యక్తమయ్యే 10 సాధారణ ఫిర్యాదులను మనం ఇక్కడ పరికిద్దాం. ఇవి పురుషుడు అపార్థం చేసుకుని కటువుగా ప్రతిస్పందించేందుకు దారితీస్తాయి. స్త్రీలు ఇలా చెప్తారు, మనం ఎప్పుడూ షికారికి వెళ్ళాం అని. దానికి పురుషులు, ఇది నిజం కాదు, పోయిన వారం మనం బయటికి వెళ్ళాం అని ప్రతిస్పందిస్తారు. నన్ను అందరూ నిర్లక్ష్యం చేస్తున్నారు. దానికి పురుషుడు, అది సరికాదు, కొందరు నిన్ను గుర్తిస్తున్నారనే నా నమ్మకం అని అంటాడు. నేను బాగా అలసిపోయాను, ఇంకేమీ చేయలేను. అది అర్ధరహితం, నువ్వు నిస్సహాయురాలివి కావు. నేను అన్నిటినీ మర్చిపోవాలి అనుకుంటున్నాను. ఇష్టం లేకపోతే ఉద్యోగం మానేయి. ఈ ఇల్లు ఎప్పుడు చిందరవందరగానే ఉంటుంది. ఎప్పుడు అని అనకు, అది అన్ని వేళలా అలా ఉండదు. నా మాటల్ని ఎవరు వినిపించుకోవటం లేదు. ఇప్పటికిప్పుడు నేను వినిపించుకుంటున్నానుగా, అంతా నిష్ఫలమే. దానికి నేను బాధ్యుడినా? నువ్వు నన్ను ఎంత మాత్రం ప్రేమించటం లేదు. అది అబద్ధం. నేను ఇక్కడ అందుకే ఉన్నాను. మనం ఎప్పుడు హడావిడి పడుతూ ఉంటాం. అదేం కాదు, శుక్రవారం రోజు మనం తీరిగ్గానే ఉంటాం. నాకు మరింతగా ముద్దు ముచ్చట కావాలి. ప్రేమగా ఉండటం ఎలాగో నాకు తెలియదని నీ భావన. పైన పేర్కొన్న వాక్యాలని యథాతథంగా అనువదిస్తే స్త్రీ ఉపయోగించే పదాలు పురుషుణ్ణి ఎంత సులభంగా అపార్థానికి గురి చేస్తాయో మీకు అర్థమవుతుంది. ఎందుకంటే ఆ పదాలని పురుషుడు నిజ నిజాలకు సంబంధించిన సమాచారాన్ని తెలిపేవిగానే అర్థం చేసుకుంటాడు. అలాగే పురుషుని ప్రతిస్పందనలు వాగ్వివాదానికి ఎలా దారితీస్తాయో కూడా మనం అర్థం చేసుకోవచ్చు. ఆప్యాయతకు చోటులేని అస్పష్టమైన భావ వ్యక్తీకరణ, భావ వినిమయం అన్నవి అనుబంధాల్లో తలెత్తే అతిపెద్ద సమస్యలు. అనుబంధాల్లో స్త్రీలు మొట్టమొదటిగా చేసే ఫిర్యాదు ఇలా ఉంటుంది, నా మాటలే నువ్వు వినిపించుకోవటం లేదు. చివరికి ఈ ఫిర్యాదు కూడా అపార్థాల్లోంచి, అపోహల్లోంచి వచ్చింది. నా మాటలే నువ్వు వినిపించుకోవటం లేదు అన్న వాక్యాన్ని పురుషుడు యథాతథంగా అనువదించుకుని ఆమె తనకు విలువనివ్వటం లేదన్న అపోహకు గురై ఆమె మానసిక ఉద్వేగాలతో వాదనకు దిగుతాడు.
ఆమె మాటల్ని అతను తన మనసులో గుర్తు తెచ్చుకుని వినడాన్ని విన్నట్లు చెప్పగలిగినట్లయితే ఇక ఆమె మాటల్ని తాను పూర్తిగా వినిపించుకున్నట్లే భావిస్తాడు. కానీ ఇక్కడ పదాల్ని పునరుచ్చరించడం ప్రధానం కాదు, భావాల్ని అర్థం చేసుకోవటమే ప్రధానం. పురుషుడు ఆమె మాటలకు నిజమైన అర్థాన్ని గుర్తించాల్సిన అవసరం ఉంది. నా మాటని నువ్వు వినిపించుకోవటం లేదు అని ఒక మహిళ చెప్తే దాన్ని పురుషుడు సరిగ్గా అనువదించుకున్నట్లయితే ఇది ఇలా ఉంటుంది: నువ్వు నన్ను పూర్తిగా అర్థం చేసుకోకపోవడం వల్ల నేనేం చెప్తున్నానో నీకు అర్థం కావటం లేదనుకుంటాను. నేను ఎంత బాధ అనుభవిస్తున్నానో నువ్వు తెలుసుకోవటం లేదు. నేను చెబుతున్న దాని పట్ల నువ్వు నిజమైన ఆసక్తిని కనబరుస్తావా? ఆమె ఫిర్యాదు తాలూకు లోతుపాటుల్ని ఒక మగవాడు నిజంగా అర్థం చేసుకున్నట్లయితే అతను వాదనకు దిగకుండా మరింత సానుకూలంగా ప్రతిస్పందిస్తాడు. ఎప్పుడైతే స్త్రీ పురుషులు వాగ్వివాదానికి దిగుతారో అప్పుడు వాళ్ళు సహజంగానే ఒకరినొకరు అపార్థం చేసుకుంటారు. అలాంటి సందర్భాల్లో కాస్త ఆగి పునరాలోచించుకోవటం లేదా తాము విన్నదాన్ని చక్కగా అనువదించుకోవటం వంటివి అత్యంత ప్రధానం. స్త్రీలు తమ మానసికోద్వేగాల్ని వ్యక్తం చేసే తీరు భిన్నంగా ఉంటుందన్న విషయాన్ని పురుషులు గ్రహించలేరు. దానివల్ల వాళ్ళు తమ జీవిత భాగస్వాముల్ని నిందించటం లేదా వారి మానసిక ఉద్వేగాల్ని నిర్లక్ష్యం చేయటం వంటివి జరుగుతూ ఉంటాయి. ఇదంతా వాగ్వివాదానికి దారితీస్తుంది. తమ అవగాహన సరళిని సరిదిద్దుకోవటం ద్వారా ప్రాచీన కుజగ్రహవాసులు వాగ్వివాదాల్ని నిరోధించటం ఎలాగో తెలుసుకున్నారు. వినడం పట్ల తమలో విముఖత తలెత్తినప్పుడల్లా వాళ్ళు సరైన అభిభాషణ కోసం శుక్రగ్రహవాసి లేదా కుజగ్రహవాసి పదనిఘంటువును తిరిగేసేవాళ్ళు. శుక్రగ్రహవాసులు మాట్లాడితే ఇప్పుడు మనకు అలభ్యమైన శుక్రగ్రహవాసి లేదా కుజగ్రహవాసి పదనిఘంటువులోని కొన్ని భాగాల్ని కింద ఉదహరిస్తున్నాం. ఇది వరకు చెప్పుకున్న 10 ఫిర్యాదుల్ని వాటి నిజమైన అర్థంతో ఒక పురుషుడు అనువదించుకునేందుకు ఇది ఉపకరిస్తుంది. శుక్రగ్రహవాసి లేదా కుజగ్రహవాసి పదనిఘంటువు సహాయంతో ఈ ఫిర్యాదుల్ని ఇలా అనువదించాం. అనువాదంతో పాటు ప్రతి ఫిర్యాదు పట్ల అతను ఎలా ప్రతిస్పందించాలని ఆమె కోరుకుంటుందో కూడా సూచనాప్రాయంగా చెప్పాం. ఒక శుక్రగ్రహవాసి నిరాశకు లోనైనప్పుడు ఆమె ప్రతి విషయాన్ని ఎలా సాధారణీకరిస్తుందో, ఎలాంటి మద్దతును ఆమె కోరుకుంటుందో ఈ అనువాదాల్ని పరికించడం ద్వారా మీరు అర్థం చేసుకుంటారు. ఆమె ఎప్పుడూ సరాసరి సూటిగా సహాయం కోసం అర్థించదు. ఎందుకంటే నాటకీయమైన భాష అన్నది ఒకానొక నిర్దిష్టమైన కోరికతో కూడి ఉంటుందన్న విషయం శుక్రగ్రహం మీద నివసించే ప్రతి ఒక్కరికి తెలుసు. ఇక్కడ పేర్కొన్న అనువాదాల్లో సహాయం కోసం ఉద్దేశించిన ఆ రహస్యపు కోరికలు కూడా బయటపడతాయి. ఒకవేళ ఒక పురుషుడు స్త్రీ మాటల్ని శ్రద్ధగా ఆలకిస్తే ఆయా రహస్యపు కోరికల్ని గమనిస్తాడు, తదనుగుణంగా ప్రతిస్పందిస్తాడు. ఆ సానుకూల ప్రతిస్పందనతో పురుషుడు తన మాటల్ని పూర్తిగా వినిపించుకున్నాడని, అతను తనను ప్రేమిస్తూనే ఉన్నాడని మహిళ నమ్ముతుంది. శుక్రగ్రహవాసి లేదా కుజగ్రహవాసి పదనిఘంటువు. మనమెన్నడూ విహారానికి వెళ్ళలేదు అన్న శుక్రగ్రహవాసి మాటల్ని కుజగ్రహవాసి మనం విహారానికి వెళ్ళటం లేదు, మనం కలిసి ఏ పని చేయటం లేదు, ఒకప్పుడు మనం సరదాగా గడిపేవాళ్ళం, నీతో కలిసి గడపటం అంటే నాకెంతో ఇష్టం, నువ్వేమనుకుంటున్నావు, డిన్నర్ కోసం నువ్వు నన్ను బయటికి తీసుకువెళ్తావా, మనం అలా బయటికి వెళ్ళి చాలా రోజులైంది అని అర్థం చేసుకుంటాడు. ఈ రకంగా అనువదించుకున్నట్లయితే ఒక మహిళ మనం ఎన్నడూ విహారానికి వెళ్ళలేదు అని అన్నప్పుడు మగవాడికి ఆ మాటలు నువ్వు నీ పనిని సరిగ్గా చేయటం లేదు, నువ్వు నిష్ప్రయోజకుడివి, సోమరిపోతువి, బండ మనిషివి, దద్దమ్మవి, కాబట్టే మనిద్దరం కలిసి ఏమీ చేయలేకపోతున్నాం అన్నట్టుగా వినిపిస్తాయి. అందరూ నన్ను నిర్లక్ష్యం చేస్తున్నారు అన్న వాక్యం కుజగ్రహవాసి చెవికి ఇలా వినిపించాలి: ఇవాళ నేను నిర్లక్ష్యానికి గురైనట్టు అనిపిస్తుంది, నా ప్రయాసని ఎవరూ గుర్తించటం లేదనిపిస్తుంది, ఎవరూ నా ఉనికిని కూడా పట్టించుకుంటున్నట్లు నాకు అనిపించడం లేదు. కొందరు నన్ను పట్టించుకున్న మాట నిజమే అయినప్పటికీ వాళ్ళు నా పట్ల తగినంత శ్రద్ధాశక్తిని ప్రదర్శించటం లేదు. నువ్వు నీ పనుల్లో తీరిక లేకుండా గడపటం కూడా నన్ను నిరాశకు గురి చేస్తుంది. నువ్వు ఎంత కష్టపడి పనిచేస్తున్నావో నేను అర్థం చేసుకోగలను, కానీ కొన్ని సమయాల్లో నాకు నీ దృష్టిలో ఎలాంటి ప్రాధాన్యం ఉన్నట్లు అనిపించదు. నాకన్నా నీకు నీ పనే ముఖ్యమైపోతుందేమోనని నేను భయపడుతున్నాను. ఒక్కసారి నన్ను కౌగిలించుకుని నీకు నేను ఎంత ముఖ్యమైన మనిషినో చెప్పవా అని వినిపించాలి. ఇలా అనువదించుకోలేకపోతే అందరూ నన్ను నిర్లక్ష్యం చేస్తున్నారు అని ఒక మహిళ అన్నప్పుడు అవి పురుషుని చెవికి నాకెంత మాత్రం సంతోషంగా లేదు, నువ్వు నా మీద అంతగా శ్రద్ధ చూపటం లేదు, అంతా నిరాశే ఆవరించినట్లుగా కనిపిస్తుంది, నువ్వు నా ఉనికిని కూడా గుర్తించటం లేదు, నన్ను ప్రేమించాల్సిన మనిషి నువ్వే కదా, అలాంటిది నువ్వే ఇలా ప్రవర్తిస్తున్నావు, దీనికి నువ్వు సిగ్గుపడాలి, ప్రేమంటే ఏమిటో తెలియని బండరాయివు నువ్వు, నేనెన్నడూ నిన్ను ఇలా నిర్లక్ష్యం చేయలేదు అని వినిపిస్తుంది. నేను బాగా అలసిపోయాను, ఇంకేమీ చేయలేను అన్న శుక్రగ్రహవాసి మాటలను కుజగ్రహవాసి ఇలా అర్థం చేసుకోవాలి: ఇవాళ నేనెంతో పనిచేశాను, మళ్ళీ ఏదైనా పని చేయాలి అంటే నాకు కాస్త విశ్రాంతి కావాలి, నీ సహాయం లభిస్తున్నందుకు నిజంగా నేనెంతో అదృష్టవంతురాలిని, ఒక్కసారి నన్ను కౌగిలించుకుని నేను ఎంతో కష్టం చేస్తున్నానని, నాకు కాసింత విశ్రాంతి అవసరమని నువ్వు చెప్పవా?
ఇలా అనువదించుకోకపోతే నేను బాగా అలసిపోయాను, ఇంకేమీ చేయలేను అని ఒక మహిళ చెప్పినప్పుడు పురుషునికి అది అంతా నేనే చేస్తున్నాను, నువ్వేమీ చేయటం లేదు, నువ్వు కూడా పని చేయాలి, అంతా నేనే చేయలేను, నాకు చాలా నిస్సత్తుగా ఉంది, ఒక నిజమైన మగవాడితో కలిసి జీవించాలనుకుంటున్నాను, నిన్ను పెళ్లి చేసుకుని నేను పెద్ద తప్పు చేశాను అన్నట్టుగా వినిపిస్తుంది. నేనంతా మర్చిపోవాలనుకుంటున్నాను అన్న శుక్రగ్రహవాసి మాటల్ని కుజగ్రహవాసి, నేను నా పనిని జీవితాన్ని ఎంతో ప్రేమిస్తున్నానని నువ్వు తెలుసుకోవాలన్నదే నా ఉద్దేశం. కానీ ఇవాళ నాకు పని భారం ఎక్కువైంది, మళ్ళీ ఏదైనా పనికి పూనుకోవాలి అంటే నాకు కాస్త ఆట విడుపునిచ్చే మరో పని ఏదైనా చేయాలనుకుంటున్నాను. ఏమైంది అని నువ్వు నన్ను ప్రేమగా అడుగుతావా? పరిష్కారాలను చూపటానికి ఆతృత పడకుండా నా మాటల్ని సహనానుభూతితో వింటావా? నేను ఎలాంటి ఒత్తిళ్లకు లోనవుతున్నానో నువ్వు అర్థం చేసుకుంటే చాలు, అది నన్ను కాస్త తేలికపరుస్తుంది, నాకెంతో ఊరటనిస్తుంది, రేపు మళ్ళీ నా బాధ్యతలను నిర్వర్తించేందుకు అది నాకు సహాయపడుతుంది. కానీ ఇలా అనువదించుకున్నట్టయితే నేను అంతా మర్చిపోవాలనుకుంటున్నాను అన్న మహిళ మాటలు పురుషుని చెవికి నాకు ఇష్టం లేనివన్నీ నేను చేయాల్సి వస్తుంది, నువ్వన్నా నీతో ఈ సంబంధం అన్నా నాకు కంపరమెత్తుతుంది, నా జీవితాన్ని మరింత సంతృప్తికరంగా మార్చుకునేందుకు ఆస్కారమిచ్చే మంచి జీవిత భాగస్వామిని నేను కోరుకుంటున్నాను, అందుకు నువ్వు పనికిరావు, నీ పద్ధతి పరమఘోరంగా ఉంది అని వినిపిస్తాయి. ఇల్లంతా చిందరవందరగా ఉంది అన్న మాటలు కుజగ్రహవాసికి, ఇవాళ నేను కొంచెం విశ్రాంతి తీసుకోవాలనుకుంటున్నాను, కానీ ఇల్లంతా చిందరవందరగా ఉంది, నేను అలసిపోయాను, నాకు కాస్త విశ్రాంతి కావాలి, నువ్వు ఇంటిని కాస్త సర్దుతావు కదూ, ఇల్లు చిందరవందరగా ఉందని నువ్వు కూడా ఒప్పుకుంటున్నావు కదూ, దీన్ని శుభ్రం చేయటంలో నాకు కాస్త సాయం చేస్తావా అని అనువదించుకోవాలి. ఇల్లంతా చిందరవందరగా ఉంది అని ఒక మహిళ చెప్పినప్పుడు దాన్ని కుజగ్రహవాసి ఇలా అనువదించుకోకపోతే ఆ మాటలు అతని చెవికి, నీ వల్లే ఇల్లంతా గందరగోళంగా తయారైంది, దీన్ని శుభ్రం చేయటానికి నేను నానా యాతన పడుతున్నాను, అంతా శుభ్రం చేసి చేయగానే నువ్వు మళ్ళీ ఇంటినంతా కంగాళీ చేస్తున్నావు, నువ్వు ఒక సోమరిపోతివి, నువ్వు మారకపోతే నేను నీతో కలిసి జీవించలేను, ముందు ఇల్లంతా శుభ్రంగా సర్దు లేదా బయటకు నడువు అన్నట్టుగా వినిపిస్తాయి. అంతా నిష్ఫలమే అన్న శుక్రగ్రహవాసి మాటలు కుజగ్రహవాసికి, ఇవాళ నాకు చాలా భారంగా గడిచింది, అయితే నీతో కలిసి మనసును పంచుకోవటం అనేది ఎంతో గొప్ప విషయం, దానివల్ల నేను కాస్త తేలికపడ్డాను, ఇవాళ నేనేం చేసినా ఫలితం శూన్యమవుతుంది, నేను చేసిందంతా నిష్ఫలమవుతుందన్నది నిజం కాదని నాకు కూడా తెలుసు, కానీ మానసికంగా బరువెక్కినప్పుడు ఇంకా చేయాల్సిన పనులు మిగిలే ఉన్నప్పుడు నాకు అలాంటి భావన కలుగుతుంది, నన్ను ఒక్కసారి కౌగలించుకుని నేను మంచి పని చేశానని నువ్వు చెప్తావా? అలా చెబితే నాకెంతో బాగుంటుంది అని అర్థం కావాలి. దీన్ని ఇలా అనువదించుకోకపోతే అంతా నిష్ఫలమే అన్న శుక్రగ్రహవాసి మాటలు కుజగ్రహవాసికి, నువ్వు ఏ పని సరిగ్గా చేయవు, నేను నిన్ను నమ్మలేను, నీ మాటల్ని నేను వినకపోయినట్టయితే నేను ఇవాళ ఇలాంటి కష్టంలో చిక్కుకునేదాన్ని కాదు, మరో మగవాడైతే సమస్యల్ని ఎంతో సులభంగా చక్కబెట్టేవాడు, నువ్వు వాటిని మరింత జటిలం చేశావు అన్నట్టుగా వినిపిస్తాయి. నేనంటే నీకు అసలు ప్రేమే లేదు అన్న మహిళ మాటలు కుజగ్రహవాసికి, ఇవాళ నాకెందుకో నువ్వు నన్ను ప్రేమిస్తున్నట్లుగా అనిపించటం లేదు, నేను నిన్ను విసిగించానేమోనని భయపడుతున్నాను, నువ్వు నన్ను నిజంగా ప్రేమిస్తున్నావని నాకు తెలుసు, నా కోసం నువ్వు ఎంతో చేశావు, కానీ ఇవాళ ఎందుకో నాకు కొంచెం భయంగా ఉంది, నువ్వు నన్ను ప్రేమిస్తూనే ఉన్నావని, ఐ లవ్ యూ అనే 3 అద్భుతమైన పదాలను నాతో చెబుతూనే ఉంటావని నాకు కాస్త నమ్మకాన్ని ఇస్తావా? నువ్వు అలా చేస్తే ఎంతో బాగుంటుందని ఐ లవ్ యూ అని అర్థం కావాలి. ఇలా అనువదించుకోకపోయినట్లయితే ఒక మహిళ నేనంటే నీకు అసలు ప్రేమ లేదు అని అన్నప్పుడు ఆ మాటలు మగవాడి చెవికి, జీవితంలో సంవత్సరాల పర్యంతం నేను నీకెంతో చేశాను, కానీ నువ్వు మాత్రం నాకే ప్రతిఫలాన్ని ఇవ్వలేదు, నువ్వు నన్ను వాడుకున్నావు, నువ్వు స్వార్థపరుడివి, ప్రేమంటే తెలియని ముద్దురాతి చిప్పవి, నీకేం కావాలో నీకేది అవసరమో అది మాత్రమే చేస్తావు, నువ్వు కేవలం నీ కోసం మాత్రమే చేస్తావు, ఇతరుల గురించి పట్టించుకోవు, నిన్ను ప్రేమించి నేను బుద్ధి లేని దాన్ని అయ్యాను, ఇప్పుడు నాకేమీ మిగల్లేదు అన్నట్టుగా వినిపిస్తాయి. నాకు మరింతగా ముద్దు ముచ్చట కావాలి అన్న శుక్రగ్రహవాసి మాటలు కుజగ్రహవాసికి, ప్రియా నువ్వు ఎంతో శ్రమించి పనిచేస్తున్నావు, మనం మన కోసం కాస్త బయట తిరిగి వద్దాం, కాస్త విశ్రాంతి తీసుకోవటం, పిల్లలు కానీ పని ఒత్తిడి కానీ లేకుండా మనమిద్దరమే సరదాగా గడపటం అనేది నాకెంతో ఇష్టం, నువ్వెంతో ప్రేమాస్పదుడివి, త్వరలోనే కాసిన్ని పువ్వులు పట్టుకొచ్చి నాకిచ్చి నువ్వు నన్ను మరోసారి డేటింగ్కి ఆహ్వానిస్తూ నన్ను ఆశ్చర్యంలో ముంచేస్తావా? మన ఇద్దరి మధ్య మరింతగా ముద్దు ముచ్చట పెరగాలని నేను కోరుకుంటున్నాను అని వినిపించాలి. అలా వినిపించినట్లయితే నాకు మరింతగా ముద్దు ముచ్చట కావాలి అని ఒక మహిళ అన్నప్పుడు అది పురుషుడి చెవికి, నువ్వు నన్ను ఏమాత్రం సంతృప్తి పరచలేవు, నీ మీద నా మనసు లగ్నం కావటం లేదు, శృంగారంలో నీ ప్రతిభ అంతంత మాత్రమే, నీ వల్ల నాకిప్పుడు సంతృప్తి కలగలేదు, నా పూర్వ ప్రియుల్లాగా నువ్వు కూడా శృంగారంలో మరింత చురుగ్గా ఉండాలని నేను కోరుకుంటున్నాను అని అన్నట్టుగా వినిపిస్తాయి.
పురుషుని చెవికి మహిళ మాటలు ఎలా వినిపించాలనేది మనం తెలుసుకున్నాం కదా. కొన్నేళ్ల పాటు ఈ నిఘంటువును ఉపయోగించి జీవిత భాగస్వామి మాటల్ని సజావుగా అనువదించుకున్నట్లయితే పురుషుడు అపార్థాలకు లోనవకుండా జీవించగలుగుతాడు. ఇక మీదట నిందల్ని విమర్శల్ని ఎదుర్కొన్న ప్రతిసారి అతను మానసికంగా కుంగిపోనక్కర్లేదు. మహిళల మాటల్లోంచి కొన్ని నాటకీయమైన పదాల్ని వాటి యథాతథ అర్థంతో స్వీకరించకూడదని అతను తెలుసుకుంటాడు. తన మానసిక ఉద్వేగాల్ని బలంగా వ్యక్తీకరించేందుకే మహిళలు అలాంటి పదాల్ని ఉపయోగిస్తారు. శుక్రగ్రహం మీద ఇది సర్వసాధారణమే. ఈ విషయాన్ని కుజగ్రహవాసులు తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి. కుజగ్రహవాసులు మౌనవ్రతం పడితే ఒక మహిళ తన మానసికోద్వేగాన్ని వ్యక్తం చేస్తూ మాట్లాడుతున్నప్పుడు ఆమె మనోభావాలని సరిగ్గా అర్థం చేసుకుని ఆమెకు అవసరమైన సహకారాన్ని అందివ్వటం అన్నది పురుషులకు అతిపెద్ద సవాలు. అలాగే పురుషుడు మాట్లాడటం మానివేసి మౌనం వహించినప్పుడు అతని మౌనాన్ని సరిగ్గా అర్థం చేసుకుని సహకరించడం అనేది స్త్రీలకు కూడా అతిపెద్ద సవాలు. ఒక పురుషుడు హఠాత్తుగా మాట్లాడటం మానేసి మౌనం దాల్చడం అనేది తరచూ జరిగే విషయమే. అలాంటి ప్రవర్తన గురించి శుక్రగ్రహవాసులు ఎన్నడూ విని ఉండలేదు. పురుషుడు అలా ప్రవర్తించినప్పుడు స్త్రీ అతనికి చెవుడేమోనని తొలి రోజుల్లో భావించేది. తన మాటలు అతనికి వినిపించినందునే అతను ప్రతిస్పందించడం లేదని ఆమె భావించేది. స్త్రీ పురుషులు తమకు లభించిన సమాచారాన్ని పూర్తిగా భిన్నమైన పద్ధతుల్లో విశ్లేషించడాన్ని మీరు గమనించారు కదా. చెవివొగ్గి వినే ఒక శ్రోత లభించినప్పుడు బాహటంగా మాట్లాడుతూ తమ ఉద్వేగాలను పంచుకోవటం అనేది స్త్రీలకు తమను తాము వెతుక్కునే ఒక మానసిక ప్రక్రియ. ఇప్పటికీ ఒక మహిళ మనసు విప్పి మాట్లాడటం ద్వారానే తనకేం కావాలో తెలుసుకోగలదు. ఆలోచనలని ధారాళంగా బయటపెట్టి బిగ్గరగా వినిపించే ఈ ప్రక్రియ ద్వారా ఆమె తన మనసు కోరుకుంటున్నదేమిటో తెలుసుకోగలదు. ఈ ప్రక్రియ పూర్తిగా సహజమైంది, కొన్ని సందర్భాల్లో అత్యవసరమైంది కూడా. కానీ ఇలా స్త్రీల ద్వారా లభించిన సమాచారాన్ని పురుషులు విశ్లేషించుకునే పద్ధతి పూర్తిగా భిన్నమైంది. మాట్లాడే ముందు లేదా ప్రతిస్పందించే ముందు వాళ్ళు అంతవరకు తాము విన్నదాని గురించి, తమకు ఎదురైన దాని గురించి తొలుత నిశ్శబ్దంగా మదనపడటం లేదా ఆలోచిస్తారు. నిశ్శబ్దంగా లోపలే ఇలా ఆలోచించడం వల్ల వాళ్ళు సరైన లేదా ఉపయుక్తమైన ప్రతిస్పందనను వ్యక్తీకరించగలుగుతారు. మొట్టమొదటగా తమ మనోభిప్రాయాన్ని లోపల రూపొందించుకుని ఆ తరువాతే వాళ్ళు దాన్ని బయటకు వ్యక్తం చేస్తారు. ఈ ప్రక్రియ పూర్తి కావడానికి కొన్ని నిమిషాలు పట్టవచ్చు లేదా కొన్ని గంటలు పట్టవచ్చు. ఒకవేళ సమాధానాన్ని అన్వేషించే ప్రక్రియలో తగినంతగా సమాచారం లభించకపోయినట్టయితే అతనిక ఎన్నటికీ ప్రతిస్పందించడు. ఇది మహిళల్ని మరింతగా గందరగోళంలోకి నెట్టివేస్తుంది. పురుషుడు మౌనముద్ర దాల్చినప్పుడు మహిళలు తన మౌనాన్ని అపార్థం చేసుకుంటారు. ఏం చెప్పాలో నాకు తెలియటం లేదు, కానీ నేను దాని గురించి ఆలోచిస్తున్నాను అన్నదే అతని మనోభిప్రాయమే ఉంటుందని మహిళలు అర్థం చేసుకోవాలి. అయితే అందుకు బదులుగా నేను దీని మీద చెప్పేదేమీ లేదు, ఎందుకంటే నీ పట్ల నాకు శ్రద్ధాశక్తులు లేవు, ఇక నుంచి నేను నిన్ను పట్టించుకోను, ఇంతవరకు నువ్వు నాకు చెప్పిందంతా అప్రధానం, ఇక దీనిపై ప్రతిస్పందించడానికి నేను సిద్ధంగా లేను అన్నది పురుషుని మనోభిప్రాయమే ఉంటుందని మహిళలు అపోహపడతారు. అతని మౌనం ఆమె ప్రతిస్పందన. పురుషుని మౌనాన్ని మహిళలు తరచూ అపార్థం చేసుకుంటూ ఉంటారు. ఆ రోజు ఆమెకి ఎలా గడిచిందన్న విషయాన్ని బట్టి ఆ అపార్థం తాలూకు తీవ్రత మరింతగా పెరుగుతూ ఉంటుంది. అతను నన్ను ద్వేషిస్తున్నాడు, అతనికి నా మీద ప్రేమ లేదు, అతను నన్ను శాశ్వతంగా వదిలిపెట్టేస్తాడు అన్నంతగా ఈ అపార్థం సమస్యను గోరంతను కొండంతగా చేస్తుంది. దీనివల్ల ఆమెలో అతను నన్ను పూర్తిగా తిరస్కరిస్తాడేమో, ఇక ఎన్నటికీ ప్రేమించడేమో, ప్రేమకు నేనెప్పటికీ అర్హురాల్ని కానేమోనన్న లోతైన భయం మరింతగా పెరిగిపోతుంది. తాను మాట్లాడితే అది అవతలి వ్యక్తిని మరింతగా బాధిస్తుందని భావించినప్పుడు లేదా అవతలి వ్యక్తిని విశ్వసించలేక అతనితో మాట్లాడకూడదని నిర్ణయించుకున్నప్పుడు, అతనితో ఇక శాశ్వతంగా తెగతెంపులు చేసుకోవాలని భావించినప్పుడు మాత్రమే ఒక మహిళ మౌనాన్ని ఆశ్రయిస్తుంది. ఈ లక్షణమే పురుషుడు మౌనముద్ర దాల్చినప్పుడు పరిస్థితి పూర్తిగా దిగజారిపోయిందేమోనని మహిళ భయపడటానికి కారణమవుతుంది. ఇది స్త్రీని అల్లకల్లోలం చేస్తుంది. ఒక పురుషుడు హఠాత్తుగా మౌనముద్ర దాల్చినప్పుడు స్త్రీలు అభద్రతకు గురి కావటం అన్నది అసహజమేమీ కాదు. ఇద్దరు మహిళలు మాట్లాడుకుంటున్నప్పుడు శ్రోత తాను ఎదుటి వ్యక్తి మాటల్ని మనస్ఫూర్తిగా వింటున్నానని, ఆమె పట్ల తనకు శ్రద్ధాశక్తి ఉన్నాయన్న నమ్మకాన్ని ఆశాంతం కలిగిస్తూనే ఉంటుంది. మహిళ మాట్లాడుతూ కాస్త ఆగినప్పుడల్లా శ్రోత వంటి శబ్దాలు చేస్తూ సాలోచనగా ఆమె మాటల్ని వింటున్నట్లు ప్రతిస్పందిస్తుంది. ఈ ప్రతిస్పందన ఎదుటి వ్యక్తిలో తన మాటల్ని శ్రోత మనస్ఫూర్తిగా వింటుందన్న నమ్మకాన్ని బలపరుస్తుంది. పురుషుడి మౌనంలో నమ్మకాన్ని పెంచే ఇలాంటి ప్రతిస్పందనలు కరువవుతాయి. దాంతో మహిళ పరిస్థితి మరింత భయానకంగా మారుతుంది. మగవాడి ఒంటరి గుహ గురించి అర్థం చేసుకుని అతని మౌనాన్ని సరిగ్గా అనువదించుకున్నప్పుడు ఒక మహిళ తదనుగుణంగా ప్రతిస్పందించగలదు. ఒంటరి గుహను అర్థం చేసుకోవటం.
పురుషులతో తమ అనుబంధాలని మరింత పటిష్టపరుచుకునే ముందు పురుషుల స్వభావం గురించి మహిళలు చాలా నేర్చుకోవాల్సి ఉంటుంది. ఒక పురుషుడు ఎప్పుడు నిరాశకు లేదా ఒత్తిడికి గురవుతాడో అప్పుడు అతను అప్రయత్నంగానే మాట్లాడటం మానేసి తన ఒంటరి గుహలోకి వెళ్లిపోయి పరిష్కారాల్ని అన్వేషిస్తాడని స్త్రీలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ ఒంటరి గుహలోకి ఎవరికి చిట్ట చివరికి అతని ప్రాణ స్నేహితులకు కూడా ప్రవేశం ఉండదనే విషయాన్ని మహిళలు అర్థం చేసుకోవాలి. కుజగ్రహం మీద పురుషులు ప్రవర్తనా శైలి ఇలాగే ఉంటుంది. మగవాళ్ళని ఒంటరి గుహల్లోకి వెళ్ళనిస్తే ఆ తర్వాత వాళ్లే వాటి నుంచి బయటకు వస్తారని, పరిస్థితి చక్కబడుతుందని స్త్రీలు తెలుసుకోవాలి. శుక్రగ్రహం మీద స్త్రీలు ఒక బంగారు లాంటి నియమాన్ని అనుసరిస్తారు. ఒక స్నేహితురాలు నిరాశకు గురైతే ఆమె మానాన ఆమెను ఎన్నటికీ ఒంటరిగా వదిలిపెట్టేయకూడదనేదే ఆ నియమం. కాబట్టి పురుషుల్ని వాళ్ళ మానాన్న వాళ్ళని వదిలిపెట్టేయడాన్ని నేర్చుకోవటం అనేది స్త్రీలకు అత్యంత క్లిష్టతరం. తన ప్రియాతి ప్రియమైన కుజగ్రహవాసి నిరాశకు గురైనప్పుడు అతనిని ఒంటరిగా వదిలేయటం అనేది ప్రేమకు చిహ్నం కాదని ఆమె భావిస్తుంది. ఎందుకంటే అతని పట్ల ఆమెకు ఎనలేని శ్రద్ధాశక్తులు ఉన్నాయి. అందుకే అతని ఒంటరి గుహల్లోకి తాను కూడా వెళ్లి అతనికి సహాయపడాలని ఆమె కోరుకుంటుంది. దీనికి తోడు అతని మానసికోద్వేగాల గురించి పదే పదే ప్రశ్నించడం ద్వారా తాను అతని పట్ల ఎంతో శ్రద్ధాశక్తులను కలిగి ఉన్నానన్న నమ్మకాన్ని పెంచవచ్చునని, అలా చేస్తే అతను ఊరట చెందుతాడని ఆమె పొరపాటుగా అర్థం చేసుకుంటుంది. ఇది కుజగ్రహవాసుల్ని మరింతగా చికాకు పరుస్తుంది. తనకి ఎలాంటి సహకారం అవసరమో అలాంటి సహకారాన్నే అతనికి కూడా అందించాలని ఆమె తాపత్రయపడుతుంది. ఆమె ఉద్దేశాలు మంచివే, కానీ ఫలితాలు మాత్రం వ్యతిరేకంగా ఉంటాయి. తాము ఆశించిన విధంగా ఎదుటి వ్యక్తి తమ పట్ల ప్రేమను శ్రద్ధను కనబరచాలనుకునే ధోరణిని స్త్రీ పురుషులిద్దరూ మానుకోవాలి. తమ జీవిత భాగస్వాములు తమకన్నా భిన్నమైన పద్ధతిలో ఆలోచిస్తారని, అనుభూతిస్తారని, ప్రతిస్పందిస్తారని వాళ్ళు నేర్చుకోవాలి. పురుషులు ఒంటరి గుహల్లోకి వెళ్లే కారణాలు. మగవాళ్ళు రకరకాల కారణాల వల్ల ఒంటరి గుహల్లోకి వెళ్లిపోతారు లేదా మౌనముద్ర దాలుస్తారు. ఆయా కారణాలు బహుశా ఇలా ఉంటాయి. 1. ఒక సమస్య గురించి ఆలోచించి దానికి సరైన పరిష్కారాన్ని తెలుసుకోవాల్సిన అవసరం అతనికి ఉండవచ్చు. 2. ఒక సమస్య లేదా ప్రశ్నకు అతని దగ్గర సమాధానం లేకపోవచ్చు. అయ్యో, నా దగ్గర సరైన సమాధానం లేదు, నేను నా గుహలోకి వెళ్లిపోయి దాన్ని వెతకాలి అని భావించడాన్ని పురుషులకు ప్రత్యేకించి ఎవరూ నేర్పనక్కర్లేదు. పురుషుడు మౌనం దాల్చినప్పుడు అది సహజమేనని ఇతర పురుషులు భావిస్తారు. 3. అతను నిరాశకు లేదా ఒత్తిడికి గురై ఉండవచ్చు. అలాంటి సందర్భాల్లో అతను తనను తాను కుదుటపరుచుకుని పరిస్థితి మీద నియంత్రణను సాధించాల్సిన అవసరం ఉంటుంది. క్షమాపణలు చెప్పడాన్ని, వివరణలు ఇచ్చుకోవాల్సి రావడాన్ని అతను ఇష్టపడడు. 4. అతనికి తనను తాను అన్వేషించుకోవాల్సిన అవసరం కలిగి ఉండవచ్చు. ముఖ్యంగా పురుషులు ప్రేమలో పడినప్పుడు ఈ 4వ కారణం ప్రధాన పాత్ర వహిస్తుంది. ప్రేమలో పడినప్పుడు పురుషులు తమను తాము మర్చిపోతుంటారు. అవతలి వ్యక్తితో మానసికంగా మరింత సాన్నిహిత్యాన్ని పంచుకోవటం అనేది తన శక్తిని హరించి వేస్తుందని వాళ్ళు భావిస్తారు. అలా జీవిత భాగస్వామికి మరింత దగ్గర కావడాన్ని నియంత్రించుకోవాలనుకుంటారు. అవతలి వ్యక్తితో మరింతగా సాన్నిహిత్యాన్ని పెంచుకున్నప్పుడు వాళ్ళు క్రమంగా తమను తాము కోల్పోతూ ఉంటారు. దాంతో వారి లోపల స్వీయ హెచ్చరికలు మొదలై ఒంటరి గుహల్లోకి వెళ్ళిపోతూ ఉంటారు. అలా చేయటం వల్ల ప్రేమించడానికి, స్వశక్తిని మరింతగా పెంచుకోవటానికి వాళ్ళు తగినంతగా ఉత్తేజితులవుతారు. మహిళలు ఎందుకు మాట్లాడతారంటే, మహిళల మాటలు వాగే ప్రవహించడానికి చాలా రకాల కారణాలుంటాయి. కొన్ని సందర్భాల్లో పురుషులు మౌనాన్ని ఆశ్రయించడానికి దారితీసే కారణాలే స్త్రీల చేత అనర్గళంగా మాట్లాడిస్తాయి. మహిళలు మరింతగా మాట్లాడటానికి దారితీసే 4 సాధారణ కారణాలు ఇలా ఉంటాయి. 1. సమాచారాన్ని ప్రోధి చేసుకోవటానికి లేదా వ్యక్తీకరించడానికి. 2. తాను చెప్పదలుచుకుందేమిటో తెలుసుకోవటానికి. 3. ఆమె నిరాశకులోనే ఊరట చెందాలని కోరుకున్నప్పుడు. 4. మానసికంగా సాన్నిహిత్యాన్ని పెంచుకోవటానికి. మనోభావనల్ని ఇతరులతో పంచుకోవటం ద్వారా ఆమె తనలోని ప్రేమను, ప్రేమించే శక్తిని కనుగొంటుంది. ఇద్దరి మధ్య వ్యత్యాసాలు, పరస్పర అవసరాల గురించిన ఈ అవగాహన కరువైనందువల్లే దంపతులు తరచూ సంఘర్షణకు లోనవుతుంటారని మనకు సులభంగానే అర్థమవుతుంది. సమస్యతో రగిలిపోవటం. పురుషుడు మానసికంగా సిద్ధపడకముందే అతనిని మాటల్లోకి దించేందుకు ప్రయత్నించకూడదని స్త్రీ తెలుసుకోవాలి. నేను నిర్వహించిన ఒకానొక సదస్సులో ఈ విషయం మీద చర్చిస్తూ ఉండగా ఒక అమెరికన్ మహిళ మాట్లాడుతూ తమ తెగలో తల్లులు పెళ్లైన తమ కుమార్తెలకు తరచూ ఒక విషయాన్ని సూచిస్తుంటారని తెలిపింది. పురుషుడు నిరాశకి లేదా ఒత్తిడికి గురైనప్పుడు అతను అన్నిటి నుంచి విముఖుడే తన ఒంటరి గుహలోకి వెళ్ళిపోతాడని వాళ్ళు తమ కుమార్తెలకు చెబుతుంటారని ఆమె పేర్కొంది. అంత మాత్రం చేత భార్య దాన్ని తప్పు పట్టకూడదని, దాన్ని చాలా సహజంగా భావించాలని వాళ్ళు కుమార్తెలకు చెబుతుంటారట. మాట్లాడకుండా మౌనం వహించినంత మాత్రాన అతను తనను ప్రేమించడం లేదని భావించకూడదంటూ వాళ్ళు కుమార్తెలకు బోధిస్తూ ఉంటారట. అతను ఎప్పటికైనా మళ్ళీ మామూలు మనిషి అవుతాడని తల్లులు కుమార్తెలకు భరోసా ఇస్తుంటారట. కానీ ఎన్నడూ పురుషుడు ఒంటరి గుహల్లోకి ప్రవేశించేందుకు మహిళ ప్రయత్నించకూడదని, గుహల్లోకి అతన్ని అనుకరిస్తూ వెళ్ళకూడదని వాళ్ళు తమ కుమార్తెల్ని హెచ్చరిస్తూ ఉంటారట.
ఒకవేళ అలా వెళ్తే అంతవరకు ఆ గుహను కాపాడుకున్న క్రూరమృగం వాళ్ళని తగలబెట్టేస్తుందని కూడా తమ కుమార్తెలను వాళ్ళు భయపెడుతూ ఉంటారట. పురుషుణ్ణి అనుసరిస్తూ ఒంటరి గుహల్లోకి వెళ్లటం అనేది మరింత అనవసరమైన సంక్షోభానికి దారితీస్తుంది. నిరాశకు గురైనప్పుడు ఏకాంతంగా ఉండటం లేదా మౌనం దాల్చటం అన్నది పురుషుడికి ఎంతో అవసరమైన విషయాన్ని మహిళలు అర్థం చేసుకోలేరు. పురుషుడు తన ఒంటరి గుహల్లోకి వెళ్ళినప్పుడల్లా ఏం జరిగిందో తెలియక మహిళ సతమతమవుతూ ఉంటుంది. అతనితో సంభాషించాలని ఆమె సహజంగానే ప్రయత్నిస్తూ ఉంటుంది. ఒకవేళ ఏదైనా సమస్య ఉంటే అతనిని గుహ నుంచి బయటకు లాగి ఆ సమస్య గురించి మాట్లాడటం ద్వారా అతనికి సహకరించాలని ఆమె ఆశిస్తుంది. ఏదైనా సమస్య అని ఆమె అడిగినప్పుడు ఏం లేదు అని అతను జవాబు చెప్తాడు. కానీ అతను ఆందోళన చెందుతూనే ఉన్నాడని ఆమె భావిస్తుంది. అతను మానసికోద్వేగాలను బయట పెట్టకుండా దాచుకోవటం అనేది ఆమెను ఆశ్చర్యానికి గురిచేస్తుంది. మగవాడు తన గుహలో సమస్య తాలూకు పరిష్కారం కోసం వెతుకుతుండగా ఆమె అప్రయత్నంగానే ఆ మానసిక ప్రక్రియకు అంతరాయం కల్పిస్తుంది. నిన్నేదో బాధిస్తుందని నాకు తెలుసు, అదేమిటి అంటూ ఆమె అతనిని పదే పదే ప్రశ్నిస్తుంది. ఏం లేదు అంటూ అతను జవాబిస్తాడు. అదేవి కాదు, ఏదో ఉంది, ఏదో నిన్ను బాధిస్తుంది, ఆ బాధ ఏంటో చెప్పు అంటూ ఆమె రెట్టిస్తుంది. చూడు, నేను బాగానే ఉన్నాను, నన్ను ఒంటరిగా వదిలే అని అతను అంటాడు. నువ్వు నన్నెందుకు ఇలా దూరం చేస్తున్నావు? నువ్వు నాతో ఇదివరకట్లా మాట్లాడటం లేదు. ఇలా చేస్తే నీ బాధ ఏమిటో నాకు ఎలా తెలుస్తుంది? నా మీద నీకు ప్రేమ లేదు, నువ్వు నన్ను బాగా నిర్లక్ష్యం చేస్తున్నట్లు నాకు అనిపిస్తుంది అంటూ ఆమె ఆక్రోశిస్తుంది. దీంతో అతను తన సహనాన్ని కోల్పోతాడు, పరుషంగా మాట్లాడతాడు. అలా మాట్లాడినందుకు తర్వాత చింతిస్తాడు. అతని ఒంటరి గుహలోని క్రూరముఖం బయటకు వచ్చి ఆమెను నిలువున దహిస్తుంది. కుజగ్రహవాసులు ఎప్పుడు మాట్లాడతారంటే, పురుషుడు ఒంటరి గుహల్లో జరిగే మానసిక ప్రక్రియకు తమకు తెలియకుండానే తాము అంతరాయం కల్పించినప్పుడు, అతని ఒంటరి గుహల్లోకి తాము ప్రవేశించినప్పుడు మహిళలు నిలువున దగ్ధమవటమే కాక అతనిని తప్పుగా అర్థం చేసుకుంటారు. అతని వ్యక్తీకరణలన్నీ తాను ఒంటరి గుహలో ఉన్నానని లేదా ఒంటరి గుహలోకి వెళ్లే మార్గంలో ఉన్నానని తెలియజెప్పే హెచ్చరికలు మాత్రమే. ఆ హెచ్చరికల్ని మహిళలు అపార్థం చేసుకుంటారు. ఏమైంది అని ప్రశ్నించినప్పుడు ఏమీ లేదు అని లేదా నేను బాగానే ఉన్నాను అని ఒక కుజగ్రహవాసి ముక్తసరిగా జవాబిస్తాడు. పురుషుడు తన మానసికోద్వేగాల్ని కుదురుపరుచుకునేందుకు తగినంత స్వేచ్ఛనివ్వాలని ఒక శుక్రగ్రహవాసికి ఈ క్లుప్తసరి సంకేతాలే తెలియజెప్తాయి. నేను మానసికంగా కుంగిపోయాను, కాసేపు ఒంటరిగా గడపాలనుకుంటున్నాను అని చెప్పడానికి బదులు పురుషులు మౌనాన్ని ఆశ్రయిస్తారు. ఒక మహిళ తనకు తెలియకుండానే ఒంటరి గుహలోకి వెళ్లేందుకు ప్రయత్నించడం, సహకారాన్ని అందివ్వకుండా వ్యతిరేకంగా ప్రవర్తించడం వంటి వాటికి దారితీసే 6 సాధారణ హెచ్చరికల గురించి ఇప్పుడిక తెలుసుకుందాం. పుటాక్షరాల రూపంలో పురుషుడు వ్యక్తం చేసే ఈ క్లుప్తసరి ప్రతిస్పందనలు ఇలా ఉంటాయి. ఏమైంది అని ఒక స్త్రీ ప్రశ్నించినప్పుడు పురుషుడు ఇలా చెప్తాడు, నేను బాగానే ఉన్నాను లేదా అంతా బాగానే ఉంది అని. దానికి స్త్రీ ఇలా ప్రతిస్పందిస్తుంది, ఏదో జరిగిందని నాకు తెలుసు, ఏమిటది? నేను బాగున్నాను లేదా అంతా బాగుంది, ఏమీ లేదు. దానికి స్త్రీ, కానీ నువ్వు ఆందోళన పడుతున్నావు, మనం దీని గురించి మాట్లాడుకుందాం, నేను నీకు సహాయపడాలనుకుంటున్నాను, ఏదో నిన్ను బాధిస్తుంది, అదేమిటి అని స్త్రీ ప్రశ్నిస్తుంది. అదేమీ లేదు లేదా నేను బాగానే ఉన్నాను, అదేం పెద్ద విషయం కాదులే, అంత సమస్య ఏమీ లేదు అని అంటాడు. నిజమేనా? నీకు సహాయం చేయడం నాకు ఆనందాన్ని ఇస్తుంది, కానీ ఏదో నిన్ను బాధిస్తుంది, మనిద్దరం మాట్లాడాల్సిన అవసరం ఉందనిపిస్తుంది, కానీ అది సమస్యే, నేను నీకు సహాయం చేయగలను అని స్త్రీ ప్రతిస్పందిస్తుంది. ఎప్పుడైతే పురుషుని నోటి వెంట పైన పేర్కొన్న వాటిలో ఏ ఒక క్లుప్తసరి వాక్యం వెలువడినా అతను ఎదుటి వ్యక్తి నుంచి ఎలాంటి ఎదురు ప్రశ్నలు లేని ఆమోదాన్ని లేదా ఏకాంతాన్ని కోరుకుంటున్నాడని అర్థం. ఇలాంటి సందర్భాల్లో అపార్థాలకు అనవసర భయాలకు తావివ్వకుండా ఉండాలి అంటే శుక్రగ్రహవాసులు కుజగ్రహవాసి లేదా శుక్రగ్రహవాసి పదనిఘంటువును ఆశ్రయించాలి. ఈ నిఘంటువు సహాయం లేకపోతే మహిళలు పురుషుల నుంచి వ్యక్తమయ్యే ఈ క్లుప్తసరి వాక్యాల్ని అపార్థం చేసుకుంటారు. కుజగ్రహవాసి లేదా శుక్రగ్రహవాసి పదనిఘంటువు. నేను బాగానే ఉన్నాను అని కుజగ్రహవాసి చెప్పినప్పుడు ఆ మాటల్ని శుక్రగ్రహవాసి నేను బాగానే ఉన్నాను, నా సమస్యను నేనే పరిష్కరించుకోగలుగుతాను, నాకు ఎలాంటి సహాయం అవసరం లేదు, థ్యాంక్ యూ అని అనువదించుకోవాలి. అలా అనువదించుకోకపోతే నేను బాగానే ఉన్నాను అని అతను చెప్పినప్పుడు ఆ మాటలు ఆమెకు నాకే విషయం పట్టదు, అందుకే నేను నిశ్చింతగా ఉన్నాను అని, లేదా నా మానసికోద్వేగాలు నీతో పంచుకోవడానికి నేను సిద్ధంగా లేను, నువ్వు నాకు తగిన విధంగా సహకరిస్తావన్న నమ్మకం నాకు లేదు అని వినిపిస్తాయి. నేను బాగానే ఉన్నాను అని అన్నప్పుడు ఆ మాటల్ని ఒక శుక్రగ్రహవాసి నేను బాగానే ఉన్నాను, నా సమస్యను నేను విజయవంతంగా పరిష్కరించుకోగలను, నాకు ఎలాంటి సహాయం అవసరం లేదు, ఒకవేళ అవసరమైతే నిన్ను అడుగుతాను అని అనువదించుకోవాలి. అలా అనువదించుకోకపోతే అతను నేను బాగానే ఉన్నాను అని అన్నప్పుడు ఆ మాటలు ఆమెకు జరిగిన దాని పట్ల నాకే చింత లేదు, ఈ సమస్య నాకు అంత ప్రధానమైంది కాదు, అది నేను బాధ పెట్టినప్పటికీ నాకు అవసరం లేదు అని వినిపిస్తాయి. అదేమీ లేదు అని కుజగ్రహవాసి చెప్పినప్పుడు ఆ మాటల్ని శుక్రగ్రహవాసి ఇది సమస్య అయినప్పటికీ దానికి నువ్వు కారణం కాదు,
పదే పదే ప్రశ్నించడం లేదా సలహాలు ఇవ్వటం ద్వారా నువ్వు నాకు అంతరాయం కలిగించకపోతే ఈ సమస్యకు పరిష్కారాన్ని నేనే స్వయంగా కనుగొంటాను. నువ్వు ఏమీ జరగలేదన్నట్లు ఉండిపో, అప్పుడే నేను దాన్ని మరింత సమర్థవంతంగా విశ్లేషించగలుగుతాను అని అనువదించుకోవాలి. అలా అనువదించుకోకపోతే అతను అదేమీ లేదు అని చెప్పినప్పుడు ఆ మాటలు, ఇది నాకు సంబంధించినంత వరకు ఇలానే జరిగి తీరాలి, ఏ మార్పుతో అవసరం లేదు, నువ్వు నన్ను వేధించవద్దు, అలాగే నేను కూడా నిన్ను వేధించను అని, లేదా ఇప్పుడంతా బాగానే ఉంది కానీ ఇదంతా నీ తప్పిదమేనన్న విషయాన్ని నువ్వు గుర్తుంచుకోవాలి, ఒకసారి తప్పు చేసావు, మళ్ళీ మళ్ళీ ఇలాంటి తప్పులు చేయకు అని ఆమెకు వినిపిస్తాయి. అదేమీ పెద్ద విషయం కాదులే, అదేమీ సమస్య కాదులే అని పురుషుడు అన్నప్పుడు ఆ మాటలు శుక్రగ్రహవాసికి ఈ సమస్యను పరిష్కరించడం లేదా ఈ పని చేయడం నాకు అంత పెద్ద సమస్య ఏమీ కాదు, అది నేను నీకు ఇస్తున్న కానుక అని అర్థం కావాలి. అలా అర్థం కాకపోతే అతను అదేమీ సమస్య కాదులే అని అన్నప్పుడు ఆ మాటలు ఆమెకు అది సమస్యే కాదు, నువ్వు దాన్ని ఒక సమస్యగా మార్చి ఎందుకింత రాద్ధాంతం చేస్తున్నావు అని అన్నట్టుగా వినిపిస్తాయి. దాంతో ఆమె కారణాలను చూపుతూ అది సమస్యలను వివరించడానికి పొరపాటున పూనుకుంటుంది. పురుషులు క్లుప్తసరిగా మాట్లాడినప్పుడు వారి మాటలకు నిజమైన అర్థాన్ని గ్రహించడంలో స్త్రీలకు కుజగ్రహవాసి లేదా శుక్రగ్రహవాసి పదనిఘంటువు ఎంతగానో సహకరిస్తుంది. కొన్ని సందర్భాల్లో పురుషుడి మాటలు అతను చెప్పాలనుకున్న దానికి పూర్తి వ్యతిరేకమైన అర్థంతో స్త్రీలకు వినిపిస్తాయి. అతను ఒంటరి గుహలోకి వెళ్ళినప్పుడు ఏం చేయాలి? నేను నా సదస్సులో ఈ ఒంటరి గుహల గురించి, క్రూరమృగాల గురించి వివరిస్తున్నప్పుడు పురుషులు తమ ఒంటరి గుహల్లో తక్కువ కాలం గడిపేలా చేసేందుకు ఉపాయాలు ఏమిటని మహిళలు నన్ను ప్రశ్నిస్తూ ఉంటారు. అలాంటి సందర్భాల్లో ఆ ప్రశ్నకు జవాబు చెప్పాలని నేను పురుషుల్ని కోరుతూ ఉంటాను. సాధారణంగా తమ ఒంటరి గుహల్లోంచి బయటికి రప్పించుకునేందుకే తమతో మాట్లాడేందుకు మహిళలు తీవ్రంగా ప్రయత్నించే కొద్దీ తాము ఒంటరి గుహల్లో వెచ్చించే సమయం మరింతగా పెరిగిపోతూ ఉంటుందని పురుషులు జవాబు చెప్పారు. పురుషులు సాధారణంగా చేసే మరో వాక్యం ఏమిటంటే, నేను నా గుహలో గడిపే సమయాన్ని నా జీవిత భాగస్వామి అర్థం చేసుకోలేకపోతే, తిరస్కరిస్తే అది గుహలోంచి బయటకు రావడానికి నాకు మరింతగా కష్టతరం చేస్తుంది. ఒక పురుషుడు తన ఒంటరి గుహలోకి వెళ్లడానికి తప్పుపడితే అది అతని మరింతగా ఆ గుహలోకి నెట్టివేస్తూ ఉంటుంది. గుహలోంచి బయటపడాలని అతను ప్రయత్నిస్తున్నప్పటికీ అది అతనిని మరింతగా గుహలోనే ఉంచేస్తుంది. ఒక పురుషుడు తన ఒంటరి గుహలోనికి వెళ్ళినప్పుడు సాధారణంగా అతను మానసిక గాయానికి లేదా ఒత్తిడికి గురై ఉంటాడు. తన సమస్యను స్వయంగా పరిష్కరించుకునే ప్రయత్నంలో ఉంటాడు. ఆ సమయంలో మహిళ అతనికి సహకరించేందుకు చేసే ప్రయత్నం వ్యతిరేక ఫలితాలను ఇస్తుంది. పురుషుడు ఒంటరి గుహల్లోకి వెళ్ళినప్పుడు అతనికి ప్రాథమికంగా 6 మార్గాల్లో సహకారాన్ని అందించవచ్చు. ఒంటరి గుహలో ఉన్న పురుషునికి సహకరించటం. 1. ముభావంగా ఉండటం అనే అతని మానసిక అవసరాన్ని తిరస్కరించండి. 2. సలహాలు ఇవ్వటం ద్వారా అతని సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నించకండి. 3. అతనిని పదే పదే ప్రశ్నించడం ద్వారా ఊరటినిచ్చేందుకు ప్రయత్నించకండి. 4. గుహ పక్కనే లేదా గుహ ద్వారం వద్ద కూర్చుని అతను ఎప్పుడెప్పుడు బయటకు వస్తాడా అని ఎదురు చూడకండి. 5. అతని గురించి ఆందోళన చెందడం లేదా విచారించడం వంటివి చేయకండి. 6. మీకు ఆనందం కలిగించే వేరే ఏదైనా పని చేయండి. ఒకవేళ మాట్లాడటం అవసరమైతే మీ మనోభావాలను వివరిస్తూ ఒక ఉత్తరం రాయండి. ఆ ఉత్తరాన్ని అతను తన గుహ నుంచి వెలుపలికి వచ్చిన తర్వాత చదువుకుంటాడు. ఒకవేళ మీరు ఊరట చెందాల్సిన అవసరం కలిగితే మీ స్నేహితులతో మనసు విప్పి మాట్లాడండి. మీ మానసిక సంతృప్తికి ఏకైక వనరుగా అతనిని భావించకండి. తనను బాధిస్తున్న సమస్యను తానే పరిష్కరించుకోగలడని తన ప్రియమైన శుక్రగ్రహవాసి భావించాలని పురుషుడు కోరుకుంటాడు. తన సమస్యను తానే పరిష్కరించుకుంటాడని విశ్వసించడం అనేది పురుషుని గౌరవానికి, ఆత్మవిశ్వాసానికి అత్యంత ప్రధానమైన విషయం. అతని గురించి ఆందోళన చెందకుండా ఉండటం అనేది ఆమెకు కష్టతరమైన విషయమే. ఇతరుల గురించి ఆందోళన చెందటం అనేది తన ప్రేమను, శ్రద్ధాశక్తుల్ని వ్యక్తం చేయడానికి మహిళలు అనుకరించే ఒక మార్గం. ప్రేమను ప్రదర్శించే మార్గం అది. మీరు ప్రేమించే వ్యక్తి నిరాశలో మునిగి ఉండగా మీరు ఆనందంగా ఉండటం అనేది ఒక మహిళ దృష్టిలో సరికాదు. అతను నిరాశలో ఉన్నందున ఆమె ఆనందంగా ఉండాలని అతను ఖచ్చితంగా కోరుకోడు. కానీ ఆమె సంతోషంగా ఉండాలని మాత్రం అతను కోరుకుంటాడు. ఆమె ఆనందంగా ఉంటే తాను పరిష్కరించాల్సిన, ఆందోళన చెందాల్సిన సమస్యల్లో ఒకటి తగ్గినట్టు అవుతుంది. జీవిత భాగస్వామి ఆనందంగా ఉండటం అనేది ఆమె తనను ప్రేమిస్తుందన్న భావన కలిగిస్తుంది. కాబట్టి అతను ఆమె సంతోషంగా ఉండాలని కోరుకుంటాడు. ఎప్పుడైతే ఒక మహిళ ఆందోళన చెందకుండా సంతోషంగా ఉంటుందో అప్పుడే అతనికి ఒంటరి గుహ నుంచి బయటపడటం మరింత సులభమవుతుంది. ఆందోళన చెందకపోవటం పురుషులు తమ ప్రేమ ద్వారా ప్రదర్శిస్తూ ఉంటారు. అది చిత్రమే. మీరు ఆరాధించే, విశ్వసించే వ్యక్తి గురించి ఎలా ఆందోళన చెందుతారు అని ఒక మగవాడు ప్రశ్నిస్తాడు. ఆందోళన చెందకు, నువ్వు దీన్ని పరిష్కరించగలవు, లేదా అది వాళ్ళ సమస్య, నీది కాదు, లేదా ఇది తప్పనిసరిగా మంచి పరిష్కారం అవుతుంది అని నేను నమ్ముతున్నాను వంటి వాక్యాలు చేయటం ద్వారా పురుషులు సాధారణంగా సాటి పురుషుడికి సహకరిస్తూ ఉంటారు. సమస్యల్ని తక్కువ చేయటం లేదా వాటి గురించి ఆందోళన చెందకపోవటం ద్వారా పురుషులు పరస్పరం సహకరించుకుంటూ ఉంటారు.
తాను నిరాశకు గురైనప్పుడు నేను తన కోసం ఆందోళన పడాలని నా భార్య కోరుకుంటున్న విషయాన్ని అర్థం చేసుకోవటానికి నాకెన్నో సంవత్సరాలు పట్టింది. మా అవసరాలు, కోరికల మధ్య వ్యత్యాసాల గురించిన ఈ అవగాహన లేకపోతే ఆమె అవసరాలకు నేను తక్కువ ప్రాధాన్యం ఇచ్చి ఉండేవాడిని. అలా చేసి ఉంటే అది ఆమె వేదనకు కారణమయ్యేది. ఎప్పుడైతే ఒక పురుషుడు అతని ఒంటరి గుహల్లోకి వెళ్ళిపోతాడో అప్పుడు అతను తన సమస్యను పరిష్కరించుకోవడానికి ప్రయత్నిస్తాడు. అలాంటి సందర్భాల్లో ఒకవేళ అతని జీవిత భాగస్వామి సంతోషంగా ఉంటే లేదా అతనితో ఆమెకు అప్పుడు అవసరం లేకపోతే తాను పరిష్కరించాల్సిన సమస్యలో ఒక సమస్య తగ్గిపోతుంది. అందువల్ల అతను తన గుహ నుంచి మరింత తొందరగా బయటపడతాడు. తనతో ఆమె సంతోషంగా ఉన్నదన్న విషయం అర్థమైతే ఒంటరి గుహల్లో సమస్య పరిష్కారం కోసం ప్రయత్నించేందుకు అతనికి మరింత బలం చేకూరుతుంది. ఆమె దృష్టిని మరల్చేందుకు సహాయపడేది లేదా ఆమె సంతోషం కలిగించేది ఏదైనా అతనికి సహాయకారి అవుతుంది. దీనికి సంబంధించిన కొన్ని ఉదాహరణలు: ఏదైనా పుస్తకం చదవటం, సంగీతం వినటం, తోట పని చేయటం, వ్యాయామం చేయటం, స్వీయ వికాసానికి సంబంధించిన ఆడియో టేపులను వినటం, ఏదైనా రుచికరమైన వంట చేయటం, మాట్లాడుకోవటం కోసం స్నేహితురాలను పిలవటం, ఏదైనా పత్రికకు వ్యాసాలు రాయటం, షాపింగ్కి వెళ్ళటం, ప్రార్థన లేదా ధ్యానం చేయటం, వాకింగ్కి వెళ్ళటం, వేడి నీళ్ళ స్నానం చేయటం, ఎవరైనా వైద్యుడిని సంప్రదించటం, టీవీని లేదా ఏదైనా వీడియోను చూడటం. ఇలా తమకు సంతోషం కలిగించే ఏ పనినైనా శుక్రగ్రహవాసులు చేస్తే అది కుజగ్రహవాసులకు ఆనందదాయకమే. స్నేహితుడు బాధలతో సతమతవుతూ ఉండగా తాను మాత్రం సంతోషంగా గడపటం అనేది శుక్రగ్రహవాసులకు కష్టంతో కూడుకున్న పని. అయినప్పటికీ దీనికోసం వాళ్ళు ఒక మార్గాంతరాన్ని కనిపెట్టారు. ఒక హృదయాధినేత అయిన కుజగ్రహవాసి తన ఒంటరి గుహల్లోకి వెళ్ళిపోయినప్పుడల్లా వాళ్ళు షాపింగ్కి వెళ్ళటం లేదా ఆనందాన్నిచ్చే మరేదైనా విహారయాత్రకు వెళ్ళడాన్ని అలవాటు చేసుకున్నారు. షాపింగ్ చేయడం అంటే శుక్రగ్రహవాసులకి చాలా ఇష్టం. నా భార్య బోని కొన్నిసార్లు ఇదే కిటుకును ఉపయోగిస్తూ ఉంటుంది. నేను నా ఒంటరి గుహలోకి వెళ్ళిపోవడాన్ని గమనించినప్పుడల్లా ఆమె షాపింగ్కి వెళ్ళిపోతూ ఉంటుంది. ఒక కుజగ్రహవాసిగా నేను ఎన్నడూ ఆమెకు క్షమాపణ చెప్పవలసిన అవసరం తలెత్తలేదు. ఎప్పుడైతే ఆమె తన సంతోషాన్ని తాను కాపాడుకోగలదని నేను భావిస్తానో అప్పుడు నేను నా పట్ల మరింత జాగరూకతను, శ్రద్ధను అలవర్చుకుని నా గుహలోకి వెళుతూ ఉంటాను. నేను నా ఒంటరి గుహ నుంచి తప్పకుండా బయటపడతానని, అప్పుడు నేను తనను మరింతగా ప్రేమిస్తానని ఆమె నమ్ముతుంది. నేను నా గుహలోకి వెళ్ళినప్పుడు నాతో సంభాషించడానికి అది సరైన సమయం కాదని ఆమెకు తెలుసు. ఎప్పుడైతే ఆమె పట్ల నేను ఆసక్తిగా ఉన్నానన్న సంకేతాలు కనబడతాయో అప్పుడు నేను నా గుహ నుంచి బయటకు వచ్చానని ఆమె గమనిస్తుంది. నాతో సంభాషించడానికి అది సరైన సమయం అని ఆమెకు తెలుసు. కొన్నిసార్లు ఆమె యాదాలాపంగా, నీకు నాతో మాట్లాడాలనిపించినప్పుడల్లా నీతో కలిసి గడిపేందుకు నేను సిద్ధంగానే ఉంటాను, నాతో మాట్లాడాలని నీకు ఎప్పుడు అనిపిస్తుంది అని నన్ను ప్రశ్నిస్తూ ఉంటుంది. ఈ విధంగా ప్రశ్నించటం ద్వారా నాతో సంభాషించడానికి పరిస్థితి అనువుగా ఉందా లేదా అని ఆమె పరీక్షిస్తుందన్నమాట. కుజగ్రహవాసికి సహకరించటం. ఒకవేళ పురుషులు తమ ఒంటరి గుహల్లోంచి బయటకు వచ్చినప్పటికీ వారికి శుక్రగ్రహవాసులు తమను విశ్వసిస్తున్నారన్న భరోసా అవసరమవుతూ ఉంటుంది. కోరకుండా లభించే ఏ సలహాని, సహానుభూతిని వాళ్ళు ఇష్టపడరు. వాళ్ళు ఎల్లవెల్లలా తమను తాము నిరూపించుకోవాలి అనుకుంటారు. ఇతరుల సహాయం లేకుండా విజయాన్ని సాధించటం అన్నది తమ గౌరవానికి కిలికితురాయిగా భావిస్తారు. ఒక మహిళ పురుషునితో నీ అంతటా నువ్వు కోరితే తప్ప ఎవరి సహాయం లేకుండానే నువ్వు అన్నిటినీ సాధించగలవన్న నమ్మకం నాకుంది అని చెబితే ఆ మాటలు అతనికి మానసికంగా ఎంతో మద్దతునిస్తాయి. పురుషునికి అవసరమైన ఇలాంటి మద్దతునివ్వటానికి అభ్యసించటం అనేది స్త్రీలకు ప్రారంభంలో కష్టంగానే ఉంటుంది. ఒక సంబంధంలో తమకు అవసరమైన దాన్ని పొందాలి అంటే పురుషుడు తప్పు చేసినప్పుడల్లా అతన్ని విమర్శించటం, అతను కోరకుండానే సలహాలు ఇవ్వటం అత్యంత ఆవశ్యకమని చాలా మంది స్త్రీలు భావిస్తారు. ఒక పురుషుడి నుంచి తగిన సహకారాన్ని పొందే పద్ధతిని తెలియజెప్పే తల్లి, మార్గదర్శి లేనప్పుడు మహిళలు విమర్శించటం లేదా కోరకుండానే సలహాలు ఇవ్వటం వంటివి చేస్తారు. తత్ఫలితంగా తమకు కావాల్సిన సహకారాన్ని ప్రత్యక్షంగా కోరలేరు. దీనికి తోడు అతను తనకు నచ్చని విధంగా ప్రవర్తిస్తే ముందు వెనకలు ఆలోచించకుండా అతని ప్రవర్తన తనకు నచ్చలేదని ఆమె అతని ముఖం మీద కరాఖండిగా చెప్పేస్తుంది. పురుషుడికి సలహాలు ఇవ్వటం లేదా విమర్శించటం. కోరకుండానే సలహాలు ఇవ్వటం లేదా విమర్శించడం ద్వారా పురుషులకు తామెంతగా విముఖుల్ని చేస్తున్నామో అర్థం చేసుకోలేక చాలా మంది నిరాశతో కుంగిపోతూ ఉంటారు. తమ నుంచి విముఖుడైన పురుషుల నుంచి ఆశించేది పొందలేనప్పుడు స్త్రీలు నిస్పృహకు లోనవుతారు. పురుషులతో తన అనుబంధాల పట్ల నాన్సీ ఎప్పుడూ అసంతృప్తిని వ్యక్తం చేస్తూ ఉంటుంది. విమర్శ లేదా సలహాతో ఒక పురుషుడిని మెప్పించటం ఎలాగో నాకు ఇంతవరకు తెలియదు. ఒకవేళ భోజనాల దగ్గర పాటించాల్సిన మర్యాదల్ని అతను పాటించకపోతే లేదా మంచి బట్టలు తొడుక్కోకపోతే ఏమవుతుంది? ఒకవేళ ఆ పురుషుడు మంచి వ్యక్తి అయినప్పటికీ నలుగురితో అతను ప్రవర్తించే పద్ధతి వల్ల ఇతరులు అతనిని ఒక మూర్ఖునిగా భావించటం, అందువల్ల ఇతరులతో సంబంధాలు నెరపడంలో అతను సమస్యలు పాలవటం వంటివి జరుగుతుంటే పరిణామాలు ఎలా ఉంటాయి? దీనికి విరుగుడుగా నేనేం చేయాలి? నాకు అతని పట్ల ఉన్న ప్రేమతో నిమిత్తం లేకుండా అతను నా మీద ఆగ్రహిస్తాడు లేదా ఆత్మరక్షణలో పడిపోతాడు లేదా నన్ను నిర్లక్ష్యం చేస్తాడు అని ఆమె చెబుతూ ఉంటుంది.
ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం ఒకటే. అతను కోరకుండా ఆమె అతనికి విమర్శించడం లేదా సలహాలు ఇవ్వటం వంటివి చేయకూడదు. దానికి బదులు ఆమె అతనికి తన ప్రేమాస్పదమైన ఆమోదాన్ని అనంతంగా అందివ్వాల్సి ఉంటుంది. అతనికి కావాల్సింది ఉపన్యాసాలు కాదు, ఆమె నుంచి ఆమోదాన్నే అతను కోరుకుంటున్నాడు. ఆమె ఆమోదాన్ని అనుభూతించడం మొదలుపెట్టిన తర్వాతే ఆమె అడుగుతున్న దాని గురించి ఆలోచించడం ప్రారంభిస్తాడు. ఏది ఏమైనప్పటికీ ఆమె నియంతలా ఆదేశిస్తుందని అతను గమనిస్తే వెంటనే అతని ధోరణి మారిపోతుంది. అవసరమైనప్పటికీ అతను ఆమె నుంచి ఎలాంటి సలహాలని కోరుకోడు. ముఖ్యంగా అంతరంగిక అనుబంధాల్లో పురుషులు భద్రతను అనుభూతించేంత వరకు మనసు విప్పి మాట్లాడటం కానీ సహకారాన్ని కోరటం కానీ చేయరు. దీనికి తోడు మహిళ తన జీవిత భాగస్వామిని విశ్వసించడంలో ఓర్పును ప్రదర్శించాలి. అలా చేస్తే అతని పరిస్థితి మరింత మెరుగుపడి అతనిలో మార్పు వస్తుంది. ఒకవేళ తన అవసరాలు తీరకపోయినప్పటికీ మహిళ పురుషునితో తన అనుభూతుల్ని పంచుకుంటూ కోరికల్ని వినిపిస్తూ ఉండాలి. దీనికి ఎంతో ప్రేమ, ఆదరణ, సృజనాత్మకత అవసరం. ఈ దిశగా అనుసరించదగిన 4 మార్గాంతరాలని పరిశీలిద్దాం. 1. ఒక పురుషుడు బట్టలు ధరించే పద్ధతి తనకు నచ్చలేదని మహిళ చెప్పవచ్చు. కానీ అదే సమయంలో ఎలాంటి బట్టలను ధరించాలో చెబుతూ ఉపన్యాసం ఇవ్వకూడదు. నీ చొక్కా నాకు నచ్చలేదు, ఈ రాత్రికి నువ్వు మరో చొక్కా వేసుకుంటావా అని అతను బయటికి వెళ్లేందుకు సిద్ధమవుతూ ఉండగా యాదాలాపంగా అడగవచ్చు. ఒకవేళ ఈ వాక్య అతనిని బాధించినట్టయితే ఆమె అతని మనోభావాల్ని గ్రహించి వెంటనే క్షమాపణ చెప్పాలి. నన్ను క్షమించు, ఎలాంటి బట్టలు వేసుకోవాలో నీకు చెప్పాలనేది నా ఉద్దేశం కాదు అని ఆమె చెప్పవచ్చు. 2. ఒకవేళ నిజంగా అతను అంత సున్నిత మనస్కుడే అయితే కొంతమంది పురుషులు అలాగే ఉంటారు కూడా. ఆమె ఆ విషయం గురించి మాట్లాడడాన్ని అప్పుడు వాయిదా వేసి మరెప్పుడైనా మాట్లాడవచ్చు. ఆకుపచ్చ రంగు స్లాక్తో పాటు నువ్వు తొడుక్కున్న నీల రంగు చొక్కా నీకు గుర్తుందా? నీలం ఆకుపచ్చల కలయిక నాకు అంతగా నచ్చదు. దానికి బదులుగా నీలం రంగు చొక్కాకి తోడుగా లేదా నలుపు రంగు స్లాక్స్ నువ్వు ధరించవచ్చు కదా అని ఆమె ప్రశ్నించవచ్చు. 3. ఏదైనా ఒకరోజు నువ్వు నాతో షాపింగ్కి వస్తావా? నీకోసం నేను బట్టలు కొనాలనుకుంటున్నాను అంటూ ఆమె అతనికి ముఖాముఖి అడగవచ్చు. ఒకవేళ ఆ ప్రతిపాదనను అతను తిరస్కరించినట్లయితే అతనికి ఎంత మాత్రము ఇతరుల నుంచి ఆలనాపాలనను ఆశించటం లేదని ఆమె అర్థం చేసుకోవాలి. ఒకవేళ అతను ఆమె ప్రతిపాదనను అంగీకరించినట్లయితే తాను అతిగా సలహాలు ఇవ్వవలసిన అవసరం లేదని ఆమె గ్రహించాలి. అతని మనోభిప్రాయాలను ఆమె ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాలి. 4. నేను నీతో ఒక విషయం గురించి మాట్లాడాలనుకుంటున్నాను, కానీ దాన్ని ఎలా చెప్పాలో నాకు తెలియటం లేదు. కాసేపు ఆగి, నిన్ను తప్పుబట్టాలని నేను అనుకోవటం లేదు, కానీ దాన్ని నీకు చెప్పాలని మాత్రం అనుకుంటున్నాను. నేను చెప్పే మాటల్ని నువ్వు వింటావా? దాని గురించి మరింత సానుకూలంగా తెలియచెప్పే పద్ధతి ఏమిటో నాకు చెప్తావా అని ఆమె అడగవచ్చు. ఈ ప్రశ్నలతో ఎదురయ్యే దిగ్మకకు మానసికంగా సంసిద్ధుడయ్యేందుకు ఈ ధోరణి అతనికి సహాయపడుతుంది. తత్ఫలితంగా ఆ సమస్య తాను ఆందోళన చెందాల్సినంత పెద్దది కాదని అతను తెలుసుకుంటాడు. మరో ఉదాహరణను పరికిద్దాం. భోజనాల బల దగ్గర అతని పద్ధతి ఆమెకు నచ్చకపోతే వాళ్ళిద్దరూ మాత్రమే ఉన్నప్పుడు నువ్వు భోజనానికి పింగాణి వస్తువులను ఉపయోగించవచ్చు కదా, లేదా నువ్వు మంచినీళ్లు తాగడానికి గాజు గ్లాసును ఉపయోగించవచ్చు కదా అని ఆమె అడగవచ్చు. ఏది ఏమైనప్పటికీ 10 సమక్షంలో మీరు అతనితో ఈ విషయం గురించి ఏమీ మాట్లాడకపోవటమే మంచిది. భోజనాల దగ్గర అతని ప్రవర్తనను మీరు గమనించినట్టే నడుచుకోండి. విందు తర్వాత మరెప్పుడైనా ఒకరోజు అతనితో మాట్లాడుతూ పిల్లలతో కలిసి భోజనం చేసినప్పుడు నువ్వు పింగాణి వస్తువులనే వాడవచ్చు కదా అని, లేదా నువ్వు అన్నాన్ని వేలతో అలా కెలకడం నాకు ఇష్టం లేదు, ఇలాంటి చిన్న చిన్న విషయాలు కూడా నాకు చిరాకు తెప్పిస్తాయి, నాతో కలిసి భోజనం చేసేటప్పుడు నువ్వు నీ వెండి చెంచానే ఉపయోగిస్తావా అని అడగవచ్చు. ఒకవేళ అతను మిమ్మల్ని ఇబ్బంది పెట్టే విధంగా ప్రవర్తిస్తే చుట్టుపక్కల ఎవరూ లేకుండా ఉండే విధంగా ఒక అవకాశం దొరికేంత వరకు వేచి చూసి ఆ తర్వాతే మీ మనోభిప్రాయాలని అతనితో పంచుకోండి. అతను ఇలాగే ప్రవర్తించాలి అని లేదా తప్పంతా అతందే అని అర్థం వచ్చేలా మాత్రం మాట్లాడకండి. దానికి బదులుగా మీ అనుభూతుల్ని క్లుప్తంగా నిజాయితీగా అతనితో పంచుకోండి. నిన్నటి రాత్రి విందు సమయంలో నువ్వు అలా బిగ్గరగా మాట్లాడటం నాకు నచ్చలేదు, నువ్వు నాతో కలిసి ఉన్నప్పుడు కాస్త నెమ్మదిగా మాట్లాడడాన్ని అలవాటు చేసుకుంటావా అని మీరు అతనిని కోరవచ్చు. ఒకవేళ మీ మాటలు అతనిని బాధించాయని మీకు అనిపిస్తే అలా మాట్లాడినందుకు వెంటనే క్షమాపణలు చెప్పి ఆ విషయాన్ని అంతటితో వదిలేయండి. పురుషుడు సహాయాన్ని కోరకపోతే సమస్యలను పరిష్కరించడంలో సహాయం పడేందుకు లేదా తనను ఊరడించేందుకు మహిళ ప్రయత్నించినప్పుడు పురుషుడు బాగా ఇబ్బంది పడతాడు. తాను తన సమస్యలను పరిష్కరించుకోలేనని ఆమె భావిస్తున్నట్టుగా, ఆమెకు తన మీద నమ్మకం లేదన్నట్లుగా అతను ఆందోళన చెందుతాడు. ఆమె తనను నియంత్రిస్తుందని, చిన్నపిల్లవాడిలా చూస్తుందని, తనని ఆశాంతం మార్చేసేందుకు ప్రయత్నిస్తుందని అతను భావిస్తాడు. అంత మాత్రం చేత ఒక పురుషుడు ప్రేమను, ఓదార్పును ఎన్నటికీ కోరుకోవడాన్ని అర్థం చేసుకోకూడదు. సమస్యలను పరిష్కరించడంలో అతను కోరకుండానే సలహాలు ఇవ్వడాన్ని, సహాయపడటాన్ని అతను నిరోధిస్తున్న సమయంలోనే తాము అతనిని ఊరడించే ప్రయత్నం చేస్తున్నామన్న విషయాన్ని మహిళలు అర్థం చేసుకోవాలి. అతనికి ప్రేమాస్పదమైన సహకారం అవసరమే అయినప్పటికీ దాన్ని ఆమెకు తెలిసిన పద్ధతిలో కాకుండా అతను మరో భిన్నమైన పద్ధతిలో కోరుకుంటున్నాడు.
పురుషుడిని ఊరడించాలి అంటే అతని ప్రవర్తనని సరిదిద్దటం లేదా అతని పరిస్థితిని మెరుగుపరిచేందుకు ఆతురత పడటం వంటి ప్రయత్నాలని మహిళలు మానుకోవాలి. అప్పుడే అతనిని వాళ్ళు నిజంగా ఊరడించగలుగుతారు. తనంత తాను కోరితే తప్ప సలహాలు ఇవ్వడం అనేది పురుషునికి ఊరటనివ్వదు. సమస్యలను పరిష్కరించేటప్పుడు తాను స్వయంగా ఏ మేరకు ప్రయత్నించగలడో పురుషునికి ముందుగా తెలిసి ఉంటుంది. ఆ పరిధి దాటిన తర్వాతే అతను తన గౌరవాన్ని, శక్తి సామర్థ్యాలని కోల్పోకుండా ఇతరుల సహాయాన్ని కోరుకుంటాడు. అనుచిత సమయంలో సహాయాన్ని అందిస్తే పురుషుడు దాన్ని ఒక అవమానంగా భావిస్తాడు. క్రిస్మస్ సంబరాల్లో భాగంగా టర్కీ కోడిని కోస్తున్నప్పుడు దాన్ని ఎక్కడెక్కడ కోయాలో, ఎలా కోయాలో అతని జీవిత భాగస్వామి చెబుతూ ఉంటే ఆమె తన సామర్థ్యాన్ని విశ్వసించడం లేదని అతను భావిస్తాడు. వెంటనే ఆమెను నిరోధించి తనకు నచ్చిన పద్ధతిలో పనిచేయాలని అతను నిశ్చయించుకుంటాడు. అదే సమయంలో ఒకవేళ కోడిని కోయడానికి సంబంధించి అతను ఆమెకు సలహాలని, సహకారాలని అందిస్తే అతను తన పట్ల ఎంతగానో ప్రేమాశక్తులను కనబరుస్తున్నాడని ఆమె భావిస్తుంది. ఎవరైనా నిపుణుడి సలహాని తీసుకోమని ఒక మహిళ సలహానిస్తే పురుషుడు వెంటనే ఆమె తనకు కించపరుస్తుందని భావిస్తాడు. భర్త తన మీద కోపంతో రగిలిపోతుంటాడని ఒక మహిళ నాకు చెప్పడం గుర్తొస్తుంది. లైంగిక సంపర్కం గురించి నా ఉపన్యాసాల తాలూకు ఆడియో టేపుల్ని విని రాసి పెట్టుకున్న ముఖ్యమైన అంశాలని సమీక్షించావా లేదా అని ఆమె అతనిని లైంగిక సంపర్కానికి ముందుగా ప్రశ్నిస్తుందట. అలా ప్రశ్నించడం అనేది అతనికి అంతులేని అవమానాన్ని కలిగిస్తుందన్న విషయాన్ని ఆమె గుర్తించలేదు. నా ఉపన్యాసాల తాలూకు ఆడియో టేపులను అతను మెచ్చుకున్నప్పటికీ ఏం చెయ్యాలి, ఎలా చెయ్యాలి అన్న దానిపై నా సలహాలని ఆమె తనకు గుర్తు చేయడాన్ని అతను ఇష్టపడలేదు. ఏం చెయ్యాలో తనకు బాగా తెలుసునని అతను అన్నాడు. ఆమె తనను విశ్వసించాలన్నదే అతని కోరిక. పురుషులు విశ్వాసాన్ని ఆశిస్తున్నప్పుడు స్త్రీలు ఆలనాపాలనని కోరుకుంటారు. ప్రేమ ఏమైంది అని ఒక పురుషుడు ఎంతో ప్రేమగా ఒక స్త్రీని ప్రశ్నించినప్పుడు తన పట్ల అతను చూపిస్తున్న శ్రద్ధాశక్తులకు ఆమెకు ఊరటనిస్తాయి. అదే సమయంలో అదే విధమైన హావభావాలతో, ప్రేమాశక్తులతో ఒక స్త్రీ పురుషుడికి ఏమైంది ప్రియా అని ప్రశ్నిస్తే అతను అవమానానికి గురి కావటం లేదా ఎదురు తిరగటం చేస్తాడు. ఆమెకి తన పట్ల విశ్వాసం లేదని అతను భావిస్తాడు. సానుభూతికి, సహానుభూతికి మధ్య తేడాను గుర్తించడం అనేది పురుషుడికి కష్టసాధ్యమైన పని. జాలిని పొందడాన్ని పురుషుడు ద్వేషిస్తాడు. నేను నిన్ను బాధించాను, నన్ను క్షమించు అని ఒక మహిళ చెప్పవచ్చు. అందుకు అతను అదేం పెద్ద విషయం కాదులే అంటూ ఆమె చూపిన సహకారాన్ని పక్కకు తోసేస్తాడు. కానీ నేను నిన్ను బాధించాను, నన్ను క్షమించు అని అతను చెప్పడాన్ని ఆమె ఎంతో ప్రేమతో కూడిన విషయంగా స్వీకరిస్తుంది. తన పట్ల అతను నిజంగా ఎంతో శ్రద్ధాశక్తులను కలిగి ఉన్నాడని భావిస్తుంది. శ్రద్ధాశక్తుల్ని కలిగి ఉన్నామన్న విషయాన్ని నమ్మబలకటం ఎలాగో పురుషులు తెలుసుకోవాల్సి ఉంది. అలాగే విశ్వసిస్తున్నామని నమ్మటం ఎలాగో స్త్రీలు నేర్చుకోవాల్సి ఉంది. అతి శ్రద్ధ కూడా ఇబ్బందికరమే. బోనీని పెళ్లి చేసుకున్న తొలి రోజుల్లో ఒకానొక వారాంతపు సదస్సుకు నేను హాజరు కావాల్సి వచ్చింది. నన్ను ఎన్ని గంటలకు నిద్ర లేపాలని ఆ ముందు రోజు రాత్రి తాను అడిగేది. తర్వాత నేను ఎక్కాల్సిన విమానం బయలుదేరే సమయాన్ని ఆమె అడిగి తెలుసుకునేది. అలా చేయటం ద్వారా నేను సకాలంలో విమానాశ్రయానికి చేరుకునేలా నన్ను హెచ్చరించేందుకు మానసికంగా సిద్ధపడేది. ఇలా చేసిన ప్రతిసారి తను నాకు సహకరిస్తున్నానని ఆమె భావించేది. కానీ నేను అలా భావించేవాడిని కాదు, దానిని అవమానంగా భావించేవాడిని. అంతకుముందు 14 ఏళ్లుగా నేను ఇలాంటి సదస్సుల కోసం ప్రపంచవ్యాప్తంగా పర్యటిస్తూనే ఉన్నాను. ఒకసారి కూడా నేను విమానాశ్రయానికి ఆలస్యంగా చేరుకోలేదు. నేను బయలుదేరాల్సిన రోజు ఉదయాన్నే బయలుదేరడానికి ముందు ఆమె నా మీద ప్రశ్నల పరంపరను సర్దిచ్చేది. నీ దగ్గర టికెట్ ఉందా? పర్స్ జేబులో పెట్టుకున్నావా? నీ దగ్గర చాలినంత డబ్బుందా? నువ్వు నా సాక్సులను తీసుకున్నావా? ఎక్కడ బస్ చేయాలో నీకు తెలుసా? అంటూ నన్ను రకరకాలుగా ప్రశ్నించేది. ఇలా ప్రశ్నించడం వల్ల తాను నన్ను ప్రేమిస్తున్నట్టుగా భావించేది. కానీ ఆమె నన్ను విశ్వసించటం లేదని భావించి నేను భిన్నుడయ్యేవాడిని. క్రమేణా ఆమె ప్రేమను నేను గుర్తించానని, దాన్ని నేను అభినందిస్తున్నానని ఆమెకు అర్థం చేయించే ప్రయత్నం చేశాను. అయితే తాను ఒక తల్లిలా నన్ను అలా అంటిపెట్టుకుని ఉండటం అన్నది నాకు ఇష్టం లేదని కూడా ఆమె తెలుసుకునేందుకు సహకరించాను. ఒకవేళ ఆమె నా మీద తల్లి ప్రేమను చూపించాలనుకుంటే అది ఎలాంటి ఆంక్షలకు లోబడిన ప్రేమ కావాలని, ఆమె నన్ను విశ్వసించాలని ఆమెతో నేను చెప్పాను. అలా చేస్తేనే ఆమెలోని ఆ తల్లి ప్రేమను నేను అంగీకరించగలనని ఆమెకు తెలియజెప్పాను. ఒక విజయగాథ. ఒకసారి సదస్సు నిమిత్తం నేను స్వీడన్కు వెళ్లాల్సి వచ్చింది. న్యూయార్క్ చేరుకున్న తర్వాత అక్కడి నుంచి కాలిఫోర్నియాలోకి బోనీకి ఫోన్ చేసి నేను నా పాస్పోర్ట్ని ఇంట్లోనే మర్చిపోయిన విషయాన్ని చెప్పాను. అప్పుడు ఆమె ఎంతో ప్రేమాస్పదంగా, అందమైన పద్ధతిలో ప్రతిస్పందించింది. మరింత బాధ్యతగా వ్యవహరించి ఉండాల్సింది అని ఆమె నాకు ఘాటైన ఉపన్యాసాలు ఇవ్వలేదు. దానికి బదులుగా విషయం చెప్పగానే ఆమె తేలిగ్గా నవ్వేసి, జాన్, నువ్వు భలే సాహసాలు చేస్తావు, ఇప్పుడు దారేంటి అని ప్రశ్నించింది. నా పాస్పోర్ట్ను స్వీడన్లోని ఇమ్మిగ్రేషన్కు ఫ్యాక్స్ పంపాలని, దాంతో నా సమస్య పరిష్కారం అవుతుందని నేను ఆమెకు చెప్పాను. ఆమె ఈ విషయంలో ఎంతో సహకారాన్ని ఇచ్చింది. నేను చేసిన ఈ పొరపాటు గురించి ఆమె ఎన్నడూ ఒక్క మాట కూడా మాట్లాడలేదు. సమస్యను పరిష్కరించుకోవడంలో నేను చూపిన తెలివితేటలను ఆమె ఎంతగానో ప్రశంసించింది. చిన్న చిన్న మార్పుల్ని చేసుకోవటం.
పిల్లలు ఏదైనా పని చేసి పెట్టమని నన్ను అడిగినప్పుడల్లా అలాగే అదేమీ సమస్య కాదులే అని నేను చెప్పేవాడిని. ఒకానొక రోజు ఈ నా అలవాటుని నేను గుర్తించాను. చెప్పిన పనిని సంతోషంగా చేస్తానన్న భరోసా ఇవ్వడానికి నేను ఎంచుకున్న మార్గం ఇది. నాన్న, నువ్వెప్పుడు అదేమీ సమస్య కాదులే అని ఎందుకు చెప్తావు అని నా కుమార్తె జూలీ ఒకరోజు నన్ను ప్రశ్నించింది. ఆ ప్రశ్నకు ఎలా జవాబు ఇవ్వాలో నాకు తెలియలేదు. కాసేపటి తర్వాత అది నా లోతుల్లో పాతుకుపోయిన కుజగ్రహవాసి తాలూకు అలవాటేనని నేను గ్రహించాను. ఈ కొత్త అవగాహనతో నేను ఆ పని చేయటం అంటే నాకు ఎంత ఇష్టమో అని చెప్పడాన్ని అలవాటు చేసుకున్నాను. ఈ పదప్రయోగం ద్వారా తాను కోరిన దాన్ని చేయటం అంటే నాకు ఎంతో ఇష్టమని, నేను తనను ఎంతగానో ప్రేమిస్తున్నానని శుక్రగ్రహవాసి అయిన నా కుమార్తెకు నేను సందేశం ఇచ్చాను. అనుబంధాలను బలోపేతం చేసుకోవడానికి సంబంధించిన ఈ ముఖ్యమైన రహస్యానికి ఈ ఉదాహరణ ఒక సంకేతం. మనల్ని మనం కోల్పోకుండానే చిన్న చిన్న మార్పులకు ద్వారాలు తెరవచ్చు. ఇదే కుజగ్రహవాసులు శుక్రగ్రహవాసులు తొలినాటి విజయ రహస్యం. తమ స్వీయ స్వభావాల్ని పోగొట్టుకోకుండా జాగ్రత్త వహించి ఎదుటి వారితో సజావుగా సానుకూలంగా ప్రవర్తించేందుకు అవసరమైన మార్పుల్ని చేసుకోవడానికి వాళ్ళు సంసిద్ధులుగా ఉండేవారు. అనుబంధాలను బలోపేతం చేసుకోవడానికి పదజాలంలో చిన్న చిన్న మార్పులు చేయడాన్ని, కొత్త పదాలను సృష్టించడాన్ని వాళ్ళు ఈ విధంగా నేర్చుకున్నారు. పురుషుడు తన ఒంటరి గుహలోకి వెళ్లిపోవడం అనేది తన స్వభావాన్ని మార్చుకోకుండా అవసరమైన మార్పులు చేసుకోవచ్చునన్న భరోసాను అతనికి ఇస్తుంది. స్త్రీలు ఎప్పుడైతే ఆందోళన చెందకుండా ప్రశాంతంగా ఉంటారో అప్పుడు వారికి మరింత హామీనివ్వవలసిన అవసరం దిశగా ఈ మార్పులు జరగాలని అతను అర్థం చేసుకోవాలి. ఒకవేళ స్త్రీ పురుషుల మధ్యన ఉన్న వ్యత్యాసాలను పురుషులు అర్థం చేసుకోకపోతే హఠాత్తుగా తనను ఆశ్రయించే మౌనం ఎంతటి ఆందోళనకు దారితీస్తుందో అతను ఎన్నటికీ గ్రహించలేడు. కాస్త భరోసానివ్వటం ద్వారా అతను పరిస్థితిని చక్కదిద్దగలుగుతాడు. అతను తన ఒంటరి గుహల్లోకి వెళ్ళినప్పుడు మహిళ ఆవేదనకు గురైతే అలా గుహల్లోకి వెళ్లడానికి ఏకమొత్తంగా మానివేసే బదులు ఒక పురుషుడు చిన్న చిన్న మార్పులు చేసుకోగలిగితే సమస్య మరింత సులువుగా పరిష్కారం అవుతుంది. ఆమెను సంతృప్తి పరచడం కోసం అతను తన అవసరాలను వదులుకోవటం లేదా తనలోని పురుష స్వభావాన్ని త్యజించడం వంటివి చేయకూడదు. శుక్రగ్రహవాసికి సహకరించటం. ఒక పురుషుడు తన ఒంటరి గుహల్లోకి వెళ్లిపోయినప్పుడు లేదా మౌనముద్ర దాల్చినప్పుడు దీని గురించి ఆలోచించడానికి నాకు కొంత సమయం కావాలి, దయచేసి నాతో మాట్లాడుకో, నేను మళ్ళీ మామూలు మనిషిని అవుతాను అని చెబుతాడని మనం ఇదివరకే తెలుసుకున్నాం. కానీ అతని మాటలు ఒక మహిళకు నేను నిన్ను ప్రేమించటం లేదు, నేను నీ మాటల్ని వినిపించుకోను, నేను శాశ్వతంగా నీకు దూరంగా వెళ్ళిపోతున్నాను, ఇక ఎన్నటికీ తిరిగిరాను అని అన్నట్టుగా వినిపిస్తాయి. ఇలా తప్పుగా వినిపించే సందేశాలను సరిదిద్దటం కోసం అతను 3 అద్భుతమైన పదాలను ఉచ్చరించడం నేర్చుకోవాలి. నేను తిరిగి వస్తాను అని, ఈ సమస్యను పరిష్కరించడానికి నాకు కొంత సమయం కావాలి, నేను తిరిగి వస్తాను అని, లేదా నేను కాసేపు ఏకాంతంగా గడపాలనుకుంటున్నాను, నేను తిరిగి వస్తాను అని ఒక పురుషుడు స్పష్టంగా చెప్తే అతను తన ఆలోచనలో తలమునకలేనప్పుడు కూడా మహిళ అతనిని అపార్థం చేసుకోదు. నేను తిరిగి వస్తాను అనే సాధారణమైన పదాలు ఎంత అద్భుతమైన ప్రభావాన్ని కలిగిస్తాయో తెలుసుకుంటే ఆశ్చర్యకరంగా ఉంటుంది. ఇలా భరోసా ఇవ్వడాన్ని స్త్రీలు ఎంతగానో అభినందిస్తారు. ఒక మహిళకు ఇలాంటి భరోసా అవసరం అన్నది అర్థం చేసుకుంటే పురుషుడు ఆమెకు మరింతగా భరోసానివ్వగలుగుతాడు. ఒకవేళ మహిళ తన తండ్రి నుంచి తిరస్కారాన్ని లేదా అనాదరణను ఎదుర్కొంటే, లేదా ఆమె తల్లి భర్త నుంచి తిరస్కారాన్ని ఎదుర్కొంటే అనాదరణకు సంబంధించిన మానసికోద్వేగాలు ఆమెలో చాలా తీవ్రంగా ఉంటాయి. ఈ కారణం వల్లనే ఆమె ఇలా భరోసాకు కోరుకుంటుంది. దాన్ని తప్పుపట్టడం న్యాయం కాదు. అలాగే ఒంటరి గుహకు సంబంధించిన పురుషుడి అవసరాన్ని కూడా తప్పుపట్టకూడదు. ఒక మహిళ తన గత జీవితంలో తక్కువ స్థాయి బాధల్ని ఎదుర్కొని ఉంటే ఒంటరి గుహలోకి వెళ్లాల్సిన పురుషుని అవసరాన్ని ఆమె అర్థం చేసుకుంటుంది. అలా అర్థం చేసుకున్నట్లయితే ఆమెకు భరోసా పొందాల్సిన అవసరం బాగా తగ్గిపోతుంది. నేను ఒక సదస్సులో ఈ విషయాన్ని గురించి ప్రస్తావిస్తూ ఉండగా ఒక మహిళ, నా భర్త మౌనం నన్ను ఎంతగానో బాధిస్తుంది, కానీ చిన్నతనంలో నేను ఎలాంటి తిరస్కారానికి లేదా అనాదరణకి గురి కాలేదు, నా తల్లిని నా తండ్రి ఎన్నడూ తిరస్కరించలేదు, చివరికి వాళ్ళిద్దరూ ఒకనొక ప్రేమాస్పదమైన పద్ధతిలోనే విడాకులు తీసుకున్నారు అని చెప్పింది. అలా చెప్పిన తర్వాత ఆమె నవ్వింది. తాను నటిస్తున్నానని ఆమె అర్థం చేసుకుంది. తరువాత ఆమె ఏడవటం మొదలుపెట్టింది. నిజానికి ఆమె తల్లి తిరస్కారానికి గురైంది. ఆమె కూడా తిరస్కారానికి గురైంది. ఆమె తల్లిదండ్రులు విడాకులు తీసుకున్నారు. తన తల్లిదండ్రులాగే ఆమె కూడా బాధాకరమైన మానసికోద్వేగాలను అంగీకరించకుండా వాటిని తిరస్కరిస్తుంది. విడాకుల సంఖ్య పెరిగిపోతున్న ప్రస్తుత కాలంలో మహిళలకు భరోసానివ్వడం అన్నది ఎంతో సున్నితమైన విషయమని పురుషులు ప్రధానంగా గుర్తించాలి. ప్రవర్తనలో చిన్న చిన్న మార్పులు చేసుకోవటం ద్వారా పురుషులు మహిళలకు ఎలాంటి సహకారాన్ని అయితే అందిస్తారో మహిళలు కూడా అలాంటి సహకారాన్ని పురుషులకు అందించాలి. బాధ్యతల్ని పంచుకోవటం. ఇరువైపులా సమాన స్థాయి భాగస్వామ్యం అనేది సమర్థవంతమైన భావ వినిమయానికి ఎంతో అవసరం. సమస్యలను గురించి మాట్లాడటం అంటే ఫిర్యాదు చేయటం కాదన్న విషయాన్ని మగవాడు గుర్తుంచుకోవాలి. సమస్యల గురించి మాట్లాడటం ద్వారా ఒక మహిళ తన మానసిక అలజడి నుంచి బయటపడుతుందని, అందుకోసమే ఆమె ఫిర్యాదు చేస్తుందని అతను తెలుసుకోవాలి. ఫిర్యాదు చేస్తున్నప్పటికీ తాను అతనిని అభిమానిస్తూనే ఉన్నానన్న విషయం అతనికి తెలిసేలా మెలగడం ఎలాగో స్త్రీ నేర్చుకోవాలి. ఉదాహరణకు, నా భార్య నా దగ్గరికి వచ్చి ఈ అధ్యాయాన్ని ఎలా రాస్తున్నావు అంటూ నన్ను ప్రశ్నించింది.
ఇది దాదాపు పూర్తి కావచ్చింది, నీ సంగతి చెప్పు అంటూ నేను ఆమెను అడిగాను. నాకు చేయాల్సిన పని ఎంతో మిగిలిపోయింది, మన ఇద్దరం కలిసి గడపటానికి సమయమే చిక్కటం లేదు ఆమె చెప్పింది. ఆమె అలా అన్న వెంటనే నాలోని పాత మనిషి ఆత్మరక్షణలో పడిపోయి, మేమిద్దరం కలిసి ఇదివరకు ఎంతగా సమయాన్ని గడిపే వాళ్ళమో ఆమెకు గుర్తు చేయమంటాడు. లేదా అధ్యాయాన్ని సకాలంలో పూర్తి చేయడం అనేది నాకు ఎంత ప్రధానమైన విషయమో ఆమెకు తెలియజెప్పమంటాడు. ఇది కాస్త ఒత్తిడికి గురి చేసే విషయం. కానీ మా ఇద్దరి మధ్య లైంగిక స్వభావ రీత్యా ఉన్న వ్యత్యాసాలను గుర్తెరిగిన తరువాత నాలోని కొత్త మనిషి మరో విధంగా చెబుతున్నాడు. నా నుంచి సదవగాహనను, భరోసాను మాత్రమే ఆమె కోరుకుంటుందని, దోషారోపణలు, వివరణలు ఆమె కోరుకోవటం లేదని ఆ కొత్త మనిషి అర్థం చేసుకున్నాడు. అందుకే ఆ కొత్త మనిషి ప్రభావంతో నువ్వు చెప్పింది నిజమే, ఈ మధ్య మనం బొత్తిగా తీరిక లేకుండా గడుపుతున్నాం. ఇలా వచ్చి నా ఒళ్ళో కూర్చో, నిన్ను కౌగిలించుకోనివ్వు, ఈ రోజు నిజంగానే పని ఎక్కువైంది అని ఆమెతో చెప్పాను. దాంతో ఇప్పుడు నువ్వు ఎంతో ప్రేమాస్పదంగా కనిపిస్తున్నావు అందామె. ఆమెకు నేను మరింత అందుబాటులో ఉండాలంటే ఆమె నుంచి నాకు ఇలాంటి సానుకూల ప్రతిస్పందన ఎంతో అవసరం. ఆ రోజంతా తాను ఎంత తీరిక లేకుండా గడిపిందో, తానెంతగా అలసిపోయి ఉందో ఆమె నాకు వివరించడం మొదలుపెట్టింది. తర్వాత కొన్ని నిమిషాల పాటు ఆమె మౌనంగా ఉండిపోయింది. అప్పుడు నేను ఆమెకు కాసింత విశ్రాంతినివ్వటం కోసం మధ్యాహ్నం భోజనాల ముందు కాసేపు నేనే పిల్లల్ని చూసుకుంటానని చెప్పాను. నిజంగానా, నువ్వు పిల్లల్ని చూసుకుంటావా? అమ్మయ్యా, నిజంగా ఇది ఎంతో మంచి విషయం, థ్యాంక్ యూ అని అందామె. ఒక మంచి జీవిత భాగస్వామిగా ఉండటానికి ఆమె పూర్తిగా అలసిపోయినప్పుడు కూడా ఆమెకు సహకరించడానికి నాకు అవసరమైన మరో అభినందన ఆమె నుంచి నాకు ఇప్పుడు లభించింది. తాను పురుషుని శ్రమను ఎంతగానో మెచ్చుకుంటున్నానని, అభినందిస్తున్నానని ఒక స్త్రీ భావిస్తుంది. ఈ విషయం తన జీవిత భాగస్వామికి ముందే తెలుసునని కూడా ఆమె అనుకుంటుంది. అందువల్ల స్త్రీలు ఇలాంటి అభివందనల్ని వ్యక్తం చేయాల్సిన అవసరం గురించి అంతగా ఆలోచించరు. అయితే ఆమె తనను అంతగా ప్రేమిస్తుందని, అభినందిస్తుందని అతనికి తెలియదు. సమస్యల గురించి ప్రస్తావించేటప్పుడు తాను ఆమె ప్రేమకు, అభినందనలకు ఇప్పటికీ అర్హుడినేనన్న భరోసా పురుషుడికి అత్యంత ఆవశ్యకం. పురుషునితో సమస్యల గురించి చర్చించే ముందు స్త్రీ అతనికి ఆ భరోసాను కల్పించాలి. సహకారినిచ్చే 4 అద్భుతమైన పదాలు. పురుషుడికి అది నీ తప్పు కాదు అన్న 4 పదాలు మానసికంగా ఎంతో మద్దతునిస్తాయి. నువ్వు నా మాటల్ని ఇంత శ్రద్ధగా వినడాన్ని నేను ఎంతగానో ప్రశంసిస్తున్నాను. ఒకవేళ నా మాటలు ఇదంతా నీ తప్పే అన్నట్టుగా ధ్వనిస్తే అది పొరపాటు. నా ఉద్దేశం అది కాదు, నిజానికి అది నీ తప్పు కాదు అని చెప్పటం ద్వారా ఒక మహిళ తన మనోవేదనను పురుషుడితో పంచుకునేటప్పుడు అతని మనసుకు అవసరమైన మద్దతును ఇవ్వవచ్చు. సమస్యల గురించి వినాల్సి రావడాన్ని తన వైఫల్యంగా భావించే అతని తొందరపాటును అర్థం చేసుకోవడాన్ని మహిళ అలవర్చుకోవాలి. ఒకనొక రోజు నా సోదరి నాకు ఫోన్ చేసి తాను ఎంతో పెద్ద కష్టాన్ని ఎదుర్కొంటున్నానని చెప్పింది. ఆమె తన సమస్యల గురించి చెబుతున్నప్పుడు వెంటనే వాటికి పరిష్కారాన్ని సూచించకపోవటమే నేను తనకు చేసే సహాయం అన్న విషయాన్ని గుర్తుంచుకుని ఆమె మాటల్ని సావధానంగా విన్నాను. తన బాధల్ని వినిపించుకోవటానికి ఆమెకు ఎవరో ఒకరు కావాలి. తన మాటల్ని 10 నిమిషాల పాటు నేను విన్నాను. అప్పుడప్పుడు ఆమెకు ఊరటనిచ్చే విధంగా అవునా, నిజంగా అనే పదాలను పలుకుతూ ఆమె మాటల్ని విన్నాను. చివరికి ఆమె థ్యాంక్ యూ, ఇప్పుడు నా మనసులోని బరువంతా దిగిపోయింది, నాకు చాలా హాయిగా ఉంది అని చెప్పింది. ఆమె నన్ను నిందించటం లేదు కాబట్టి ఆమె మాటల్ని వినడం అనేది నాకు మరింత సులువైంది. తన మాటల్లో ఆమె వేరెవరినో నిందిస్తుంది. అయితే అదే నా భార్య తన బాధల్ని వివరిస్తూ మాట్లాడుతున్నప్పుడు తాను నన్ను నిందిస్తుందని నేను సులువుగానే అపోహలోకి జారిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి నా భార్య మాటలు వినిపించుకోవటం అనేది నాకు కష్టంతో కూడుకున్న పని అవుతుంది. ఏది ఏమైనప్పటికీ అడపాదడపా నన్ను అభినందిస్తూ తన మాటల్ని చెవువగ్గి వినేలా నా భార్య నన్ను ప్రోత్సహిస్తుంది. కాబట్టి ఒక మంచి శ్రోతగా మారడం అన్నది నాకు మరింత సులభతరమైంది. నిందలకు గురవుతున్నట్లు మీరు భావిస్తే ఒక పురుషుడికి అది అతని తప్పు కాదని, లేదా తాను నిందించడం లేదన్న భరోసా ఇవ్వాలంటే మహిళ ఒక విషయాన్ని తప్పనిసరిగా అర్థం చేసుకోవాలి. అతనికి అలాంటి భరోసా ఇస్తున్నప్పుడు ఆమె నిజంగానే అతనిని నిందించటం, అతని పట్ల అసంతృప్తిని వ్యక్తం చేయటం, అతనిని విమర్శించడం వంటివి చేయకూడదు. తాను నిందలకు గురి కావటం లేదని భరోసా ఇచ్చే ముందు స్త్రీ నిజాయితీగానే పురుషునికి ఆ భరోసాను ఇవ్వవలసి ఉంటుంది. ఒకవేళ ఆమె అతని గురించి నిందాపూర్వకంగా మాట్లాడవలసి వస్తే ఇక ఆమె తన మానసికోద్వేగాలను మరెవరితోనైనా పంచుకోవటం ఉత్తమం. అతనిని మరింతగా ప్రేమించేందుకు, అతనితో జరిపే సంభాషణ మీద దృష్టి నిలిపేందుకు తన మనసును సమాయత్తం చేసుకునేంత వరకు వేచి ఉండి ఆ తర్వాతే ఆమె అతనితో మాటలకు ఉపక్రమించాలి. తనకు అవసరమైన ఊరటం ఇవ్వగల మరో వ్యక్తితో ఆమె తనలోని బాధాకరమైన అనుభూతిని పంచుకోవచ్చు. అలా తాను విశ్వసించే ఇతరులతో మనసువిప్పి మాట్లాడిన తరువాత తన జీవిత భాగస్వామి పట్ల మరింత ప్రేమను, క్షమాగుణాన్ని సంతరించుకున్నప్పుడు ఆమె తన మానసికోద్వేగాలను మరింత సమర్థవంతంగా అతని ముందు వ్యక్తం చేయగలదు. బాధాకరమైన అనుభూతుల్ని పంచుకోవటం ఎలాగో మీకు 11వ అధ్యాయం వివరిస్తుంది. నిందించకుండా ఆలకించటం.
సమస్యల గురించి ఒక స్త్రీ అమాయకంగా మాట్లాడినప్పుడు ఆమె తనను నిందిస్తుందని పురుషుడు తరచూ ఫిర్యాదు చేస్తూ ఉంటాడు. దీనివల్ల ఇద్దరి మధ్య భావ వినిమయం పూర్తిగా ఆగిపోతుంది. కాబట్టి ఈ ఫిర్యాదు అత్యంత ప్రమాదకరమైంది. మనం అస్తమానం పని 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 అంటూ వెంపర్లాడుతూ ఉంటాం. ఇద్దరూ కలిసి సరదాగా కాసేపు కూడా సమయాన్ని గడపలేకపోతున్నాం. నువ్వు మరీ ముభావంగా ఉంటున్నావు అని ఒక మహిళ చెప్పినట్లు ఊహించుకోండి. ఈ మాటలు విన్న తర్వాత పురుషుడు ఆమె తనను నిందిస్తుందని సులభంగానే అపోహపడతాడు. ఒకవేళ అతను అలాంటి అపోహకు లోనైతే నేను అతనికి ఒక సలహా చెబుతున్నాను. నువ్వు నన్ను నిందిస్తున్నావు అంటూ ఆమె మీద వెంటనే అతను ప్రత్యారోపణలకు దిగకూడదనేది నా సలహా. దానికి బదులుగా నేను ముభావంగా ఉంటున్నానని నువ్వు చెబుతుంటే వినడానికి నాకు ఎంతో కష్టంగా ఉంది. మన ఇద్దరం కలిసి సరదాగా గడపలేకపోతున్నామన్నది పూర్తిగా నా తప్పేనని నువ్వు అంటున్నావా అని పురుషుడు ప్రశ్నించవచ్చు. లేదా నేను ముభావంగా ఉంటున్నానని నువ్వు అనటం నన్ను బాధిస్తుంది, మన ఇద్దరం సరదాగా గడపడం లేదు, అది పూర్తిగా నా తప్పేనంటావా అని కూడా అతను అడగవచ్చు. దీంతో పాటుగా తామిద్దరి మధ్య భావ వినిమయాన్ని మెరుగుపరుచుకునేందుకు అతను ఆమెకు మరో రకమైన అవకాశం కూడా ఇవ్వవచ్చు. ఇద్దరు ఇంతలా పనిలో మునిగిపోవటం అనేది నా తప్పేనని నువ్వు భావిస్తున్నట్టుగా నాకు అనిపిస్తుంది, అది నిజమేనా అని కూడా అతను ఆమెను ప్రశ్నించవచ్చు. లేదా మనం సరదాగా గడపటం లేదని నేను చాలా ముభావంగా ఉంటున్నానని నువ్వు అంటుంటే అదంతా నా తప్పుగానే నువ్వు భావిస్తున్నట్టు నాకు అనిపిస్తుంది, నువ్వు అలాంటి భావనలోనే ఉన్నావా అని కూడా ప్రశ్నించవచ్చు. తనను ఆమె నిందించటం లేదనే విషయాన్ని అర్థం చేసుకునేందుకు పురుషుడికి సహాయకారిగా ఉండే మరో విధానాన్ని నేను కనిపెట్టాను. అదేమిటంటే మనోవేదనకు గురయ్యే హక్కు ఆమెకు ఉందని, ఒకసారి మానసిక ఊరట లభిస్తే ఆమె దాని నుంచి బయటపడుతుందని పురుషుడు సదా గుర్తుంచుకోవాలి. ఇలాంటి అవగాహన నాకు మానసికంగా ఎంతో విశ్రాంతినిచ్చింది. ఏవైనా ఫిర్యాదుల గురించి ఆమె మాట్లాడవలసి వచ్చినప్పుడు వాటిని వ్యక్తిగతమైన నిందారోపణలుగా స్వీకరించకుండా నేను ఆమె మాటల్ని వినినట్లయితే ఆమె నా పట్ల మరింత సానుకూలతను పెంచుకుంటుందన్న విషయాన్ని నేను బాగా గుర్తుంచుకుంటాను. చివరికి ఆమె నన్ను నిందించినప్పుడు కూడా ఆ విషయాన్ని గుర్తుంచుకోవడాన్ని మానను, ఎందుకంటే ఆమె ఎక్కువసేపు అలా నిందించడాన్ని అంటిపెట్టుకుని ఉంటుంది. ఆలకించే కళ. ఒక స్త్రీ మనోభావనలను శ్రద్ధగా వినటాన్ని, వాటిని సరిగ్గా అనువదించుకోవటానికి పురుషుడు అభ్యసించినట్లయితే వాళ్ళిద్దరి మధ్య భావ వినిమయం మరింత సులువవుతుంది. అన్ని కళల్లాగే శ్రద్ధగా ఆలకించడానికి కూడా అభ్యాసం అవసరం. నేను ప్రతిరోజు ఇంటికి చేరుకోగానే బోని కోసం వెతికి ఆమె దగ్గరగా కూర్చోబెట్టుకుని ఈ రోజు ఆమెకు ఎలా గడిచిందో అడిగి తెలుసుకుంటాను. ఆలకించే కళను అభ్యసించటాన్ని నేను ఎంచుకున్న పద్ధతి ఇది. ఒకవేళ ఆమె నిరాశకు గురైతే లేదా ఆ రోజంతా ఆమె ఒత్తిడికి ఎదుర్కొన్నట్లయితే నేను ప్రశ్నించిన వెంటనే ఆమె తన బాధలను ఏదో విధంగా నేను బాధ్యుడిని ధ్వనించేలా మాట్లాడటం మొదలెడుతుంది. అప్పుడు ఆ మాటల్ని వ్యక్తిగత నిందారోపణలుగా భావించకుండా ఆమెను అపార్థం చేసుకోకుండా వ్యవహరించడం అనేది నాకు పెను సవాలుగా మారుతుంది. మేమిద్దరం భిన్నమైన భాషల్లో మాట్లాడే వాళ్ళమన్న విషయాన్ని పదే పదే గుర్తుకు తెచ్చుకుంటూ ఉంటాను. ఆమె మాటల్ని వింటూనే ఇంకా ఏం జరిగింది అంటూ నేను సంభాషణను కొనసాగిస్తాను. ఇలా ప్రశ్నించడం ద్వారా ఆమెను బాధించే ఇతర సమస్యల గురించి కూడా నేను తెలుసుకుంటాను. క్రమంగా తన మనోవేదనకు ఏకైక బాధ్యుడిని నేను కానని అర్థం చేసుకోవటం మొదలు పెడతాను. కొద్దిసేపటి తర్వాత తన మాటల్ని విన్నందుకు ఆమె నన్ను ప్రశంసించడం మొదలు పెడుతుంది. ఒకవేళ ఆ ఇబ్బందులకు పాక్షికంగా నేనే కారణమైనప్పటికీ తన మాటల్ని శ్రద్ధగా ఆలకించినందుకు ఆమె నా పట్ల మరింత ప్రేమను, ఆమోదాన్ని పెంచుకుంటుంది. నా పట్ల కృతజ్ఞతను కూడా వ్యక్తం చేస్తుంది. శ్రద్ధగా ఆలకించడం అనేది అభ్యాసం అవసరమైన కళ అయినప్పటికీ పురుషులు కూడా కొన్నిసార్లు ఆమె ఉపయోగించే పదజాలాన్ని యథాతథ అర్థాలతో స్వీకరించడం, తద్వారా మనోవేదనకు లేదా ఒత్తిడికి గురి కావటం వంటివి చేస్తుంటారు. అలాంటి సందర్భాల్లో పురుషుడు ఆమె మాటల్ని వినిపించుకోవడానికి ఎంత మాత్రం ఇష్టపడడు. కానీ ఇలా పెడమొహం పెట్టడానికి బదులు దాని గురించి మాట్లాడటానికి నేను ఇప్పుడు సిద్ధంగా లేను, ఇది సరైన సమయం కాదు, దీని గురించి మనం మరెప్పుడైనా మాట్లాడుకుందాం అని మృదువుగా చెప్తే సరిపోతుంది. ఆమె తన మాటల్ని మొదలు పెడితే తప్ప వాటిని తాను వినే అవసరం రాదన్న విషయాన్ని కొన్నిసార్లు పురుషుడు గ్రహించలేడు. ఒకవేళ ఆమె మాటల్ని వింటూ మరింత అసహనానికి గురైనప్పుడు, ఇక ఆ మాటల్ని వినిపించుకోదలుచున్నప్పుడు అతను మరింతగా కుంగిపోతాడు. ఇది ఆమెకు కానీ అతనికి కానీ మంచిది కాదు. అన్నిటికంటే గౌరవప్రదమైన విషయం ఏమిటంటే, నువ్వు చెప్పేదాన్ని మనస్ఫూర్తిగా వినాలని నేను కోరుకుంటున్నాను, కానీ ఇప్పటికిప్పుడు నేను దాన్ని వినలేను, అది నాకు కష్టమవుతుంది. ఇప్పుడు నువ్వు చెప్పిన దాని గురించి ఆలోచించడానికి నాకు కొంత వ్యవధి కావాలి అని అతను ఆమెకు చెప్పవచ్చు. మా మధ్య ఉన్న వ్యత్యాసాలను గౌరవిస్తూ బోని నేను పరస్పరం అవసరాలను అర్థం చేసుకుంటూ ఒకరితో ఒకరు మాట్లాడటం ఎలాగో నేర్చుకున్న తర్వాత మా వైవాహిక జీవితం మరింత ఆనందదాయకమైంది. ఈ క్రమ పరిమాణాన్నే నేను వేలాది మంది వ్యక్తుల్లోనూ, దంపతుల్లోనూ చూశాను. వ్యక్తుల మధ్య ఉన్న స్వాభావికమైన వ్యత్యాసాల పట్ల గౌరవాన్ని, ఆమోదాన్ని ప్రతిఫలించే భావ వినిమయం ఉన్నప్పుడు అనుబంధాలు మరింతగా బలపడతాయి. ఎప్పుడైనా అపార్థాలు తలెత్తితే ఒక విషయం గుర్తుంచుకోండి, మీరిద్దరూ భిన్నమైన భాషల్ని మాట్లాడే వ్యక్తులన్న విషయాన్ని జ్ఞప్తికి తెచ్చుకోండి. మీ జీవిత భాగస్వామి ఏం చెప్పాలనుకుంటున్నారో, లేదా ఆమె లేదా అతను మాటలకు నిజమైన అర్థమేమిటో గ్రహించడానికి కొంత వ్యవధి తీసుకోండి. ఇలా చేయడానికి కొంత అభ్యాసం అవసరమే అయినప్పటికీ ఇది సత్ఫలితాలను ఇస్తుంది.